Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Glory to Lord Jesus. దయచేసి కూర్చుందాం. కొన్ని విషయాలు మనము ధ్యానిస్తూ నేర్చుకుందాం ఈరోజు. మొదటిగా రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుదామా? 1 2 3. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని, అందరం చదవాలి. స్క్రీన్ మీద చూసాను, చదవండి. మరియు మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొని వేలైనదని తెలుసుకొని అలాగ చేయుడి. మన విశ్వాసులమైనప్పటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉన్నది. రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉన్నది గనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకొందుము. అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేకయు, కామ విలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు, కలహమైనను మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకొందుము. మెట్టుకు ప్రభు అయిన యేసు క్రీస్తును ధరించుకున్న వారే శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని వాక్యం చదివినప్పుడు, మనము వింటున్నప్పుడు, చదువుతున్నప్పుడు అలవాటు అయిపోయినట్టుగా వినేసి వదిలేయకూడదు. ఏదైతే మనం చదువుతున్నామో, ఏదైతే మనం పట్టుకుంటున్నామో దానికి మనం రెస్పాండ్ అవ్వాలి. ఆమేన్. మనం ప్రతిస్పందిస్తూ ఉండాలి దానికి. జస్ట్ కొంతమంది ఏం చేస్తామంటే చదివేస్తాం కదా అలాగే అని కాదు. వాటికి మనం రెస్పాండ్ అవ్వాలి. వాటి ప్రకారంగా మనము మన పనులను మార్చుకోవాలి, మన వ్యవహరణను మార్చుకోవాలి. మనం చదివిన దాంట్లో ఆయన అంటున్నాడు, కాలం నెరిగి, అండర్స్టాండ్ ద టైం. మీరు అసలు ఏం పరిస్థితిలో ఉన్నారు, ఏ కాలంలో ఉన్నారో మీకు బాగా తెలిసి ఉండాలి. మీకు తెలుసా? మనం ఉంటున్న ప్రపంచం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో మీకు తెలుసా? గ్రహిస్తున్నారా? లేకపోతే నా పరిస్థితులు నాకే ఉన్నాయి పాస్టర్ గారు, నేనే బిజీగా ఉన్నాను, నాదే లైఫ్ నేను అందుకోసం మనం లేం కదా. దేవుడు అన్నాడు, మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. అవునా కదా? మనము సొల్యూషన్గా ఉన్నాం. ఇంకా మీరు చాలాసార్లు విన్నారు, ఎన్నిసార్లు విన్నా ఇది మీరు అనుభవపూర్వకంగా ఎంటర్ అయ్యే వరకు, అది జీవించే వరకు అది నెరవేరినట్టే. దేవుని వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం ఈ లోకానికి నేర్పాలి ఉన్నంత వరకు మార్గం ఏంటో. ఏదైనా అపవాది ఏజెన్సీస్ వలన ఏదైనా పాడు జరిగినప్పుడు, ఏదైనా పొరపాట్లు జరిగినప్పుడు మనం దాన్ని బాగు చేయాలి. అందుకున్నాం మనం. అంటే మనం ఏమై ఉన్నామో, మనలో ఉన్న క్రీస్తు ఆ నిరీక్షణగా పనిచేయాలి కదా. మీలో ఉన్న క్రీస్తు మహిమ నిరీక్షణ ఉన్నాడని మీరు చదువుతారు కొలొస్సీ 1వ అధ్యాయంలో. కానీ ఆ నిరీక్షణ అంటే ఏంటి? నిరీక్షణ ఇవ్వాల్సిన మనమే నిరీక్షణ లేకుండా తయారవుతే ఎలా? నిరీక్షణ అంటే అర్థం ఏంటి? ఆశ ఇవ్వాల్సిన మనం, హోప్ ఇవ్వాల్సిన మనం. ఎప్పుడైతే పరిష్కారం వింటారో హోప్ వస్తుంది కదా. మీరు ఏదైనా ఒక దానికోసం అప్లై చేస్తున్నారు, అసలు అది అవ్వదండి అన్నారు అనుకోండి, బాధపడతారు. కానీ ఏదైనా మార్గం తెలిస్తే అది మీకు హోప్ ఇస్తుంది. అంటే మనం ఎలాంటి వాళ్ళము? ఎలా జరుగుతుంది, ఎలా అవుతుంది దానికి హోప్ ఇచ్చేవాళ్ళం. హోప్ ఇవ్వాల్సిన మనమే, నిరీక్షణ ఇవ్వాల్సిన మనమే నిరీక్షణ లేకుండా తయారవుతాయి. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, మీరు కాలం నెరిగి నిద్ర మేలుకొనే వేళ అయిందని తెలుసుకోవాలంట. నిద్ర అంటే ఏంటి? నిద్ర అంటే మీరు నిద్రపోవద్దని కాదు అక్కడ ఉద్దేశం ఏంటంటే మీ రొటీన్ నుంచి బయటికి రావాలి. అందరిలాగే చేస్తున్న దాంట్లోంచి బయటికి రావాలి.
ఎందుకంటే నేను ఒక ప్రత్యేకత కోసం ఉన్నావు. అంటే ఆయన రాజ్యం కొరకు నువ్వు పనిచేయాలి. ఆ రాజ్యంలో ఉన్నావు కాబట్టి ఆ రాజ్యపు సంగతులు నువ్వు తెలుసుకోవాలి. లేకపోతే మతంలో మిగిలిపోతాం మనం. ఆ మతంలో భాగమైపోయి మనం కూడా గుండ్రాలు తిరుగుతాం అన్నమాట. అప్పుడు మీకేమవుతుంది, ఆ సిస్టంలోంచి ఏ సమస్యలు అవి మీకు కూడా వస్తాయి. ప్రభువారు అందుకే అన్నారు, నేను మిమ్మల్ని ఈ లోకం నుంచి వేరు చేశాను. ఎందుకు? వేరైన వాళ్ళే సొల్యూషన్ ఇవ్వగలరు. దాంట్లో భాగమైన వాళ్ళు సొల్యూషన్ ఎలా ఇస్తారు? వాళ్ళు కూడా విక్టిమ్సే, వాళ్ళు కూడా బాధితులే. బాధితులు ఎలా సొల్యూషన్ అవుతారు? జయించిన వాళ్ళ ద్వారా సొల్యూషన్ వస్తుంది. యువర్ విక్టరీ ఇట్ సెల్ఫ్, మీ జయమే సొల్యూషన్. నేను వాక్యం చెప్తుంది, మనం రక్షించబడ్డాం కాబట్టి మనం ఈ లోకాన్ని జయించాం, సాతాన్ని జయించాం, మరణాన్ని జయించాం. ఆ జయాన్ని మీరు ఎట్లా పంచొచ్చు? నేను వాక్యం చెప్తుంది, మన సాక్ష్యం ద్వారా. అందుకే ప్రకటనలో ఉంటుంది, వారి గొర్రెపిల్ల రక్తమును బట్టి, వారు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు జయించారు. వారు మరణానికి కూడా భయపడలేదని ఉంటుంది. ఈ లోకంలో మనము ఎందుకున్నాం అనేది, మనకి సంఘంగా ఎందుకున్నాం మనకు బాగా తెలియాలి. సంఘం అంటే దేవుని రాజ్యం అనండి. ఇది ఏదో దేవాలయం కాబట్టి ఏదో మత స్థలం కాదు, మత సంబంధమైన స్థలం కాదు. జనాలకి చర్చ్ అంటే క్రిస్టియన్స్ వెళ్ళే ప్లేస్ కదా. బుక్కులో స్కూల్లో అట్లనే చదివిస్తారు, ఫలానా రిలీజన్ వాళ్ళు ఆ ప్లేస్కి వెళ్తారు. చర్చ్ ఈజ్ ఫర్ క్రిస్టియన్స్ అంటారు. చర్చ్ అనేది ఒక బిల్డింగో, ఒక స్థలమో, ఒక చిన్న ఏదో పెద్ద ప్రాంగణమో కాదు. చర్చ్ అనేది దేవుని రాజ్యం. దేవుని రాజ్యంలో ముఖ్యమైనది చర్చ్. ఇది గోడలతో, స్థలాలతో ముడిపడింది కాదు, మనుషులతో ముడిపడింది, మనతో ముడిపడింది. దేవుని వాక్యం ఎవరికైతే వచ్చిందో, దేవుని వాక్యం ఎవరైతే స్వీకరించామో సువార్త ద్వారా, ఆ వాక్యం ద్వారా జన్మించిన మనకు సంబంధించింది. మనం జన్మించిన మనము ఆ వెలుగుని మనం ప్రకాశింపజేయాలి. ఆ జవాబులని, ఆ సొల్యూషన్స్ని మనం తేవాలి. ఇప్పుడు మరి ఎక్కువ సమయం అవసరం ఉంది. ఇప్పుడు మునుపటి కంటే ఎక్కువ అవసరం ఉంది. ఎందుకంటే సమీపంగా ఉంది మనం వెళ్ళిపోయే టైం. మనం వెళ్ళిపోవడం అంటే, సంఘం వెళ్ళిపోవడం అంటే అర్థం ఏంటి? ఒక సమయం వస్తుంది, లోకానికి అసలు ఛాన్స్ లేదు. సంఘం లేని అంటే వాస్తవమైన నిజమైన సంఘం లేని ఆ సమయం ఎలా ఉంటుందో మన బైబిల్లో చూస్తాం. ఎంత భయంకరంగా ఆ దినాలు ఉండబోతున్నాయో. సో మనం ఉన్నంత దినాల్లో ముఖ్యమైన పని ఏంటి అంటే, మనం ప్రకాశిస్తున్న వెలుగు. ప్రకాశిస్తే వెలుగు అంటే అర్థం ఏంటి? మనలోంచి వచ్చే సాక్ష్యాలు, మనలోంచి వచ్చే మాటలు ద్వారా మనం మనుషుల్ని రక్షించాలి. ఆమేన్. అందుకే ప్రభు రావడము ముడిపడిందే ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడాలను. పాయింట్ టు బి నోటెడ్, రాజ్య సువార్త అనుంది. అంటే అసలు నీకు రాజ్యంగా తెలియాలి. సో ఎనీహౌ, నేను లాట్ ఆఫ్ థింగ్స్ ఎక్కువ మటుకు నేను మీకు రాబోయే మీటింగ్స్లో ఎక్కువ మాట్లాడతాను, విచ్ విల్ మేక్ యూ ఎఫెక్టివ్. ఆమేన్. బట్ ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీలో చాలామంది అనొచ్చు, నేను చాలా బిజీ ఉన్నానండి, చాలా విషయాల్లో బిజీ ఉన్నాను, నా జాబ్లో బిజీ ఉన్నాను, నా పనిలో బిజీ ఉన్నాను, నా బిజినెస్లో బిజీ ఉన్నాను. కొంతమంది పరిచర్యలో కూడా బిజీ ఉంటాం మనం. నువ్వు ఏం బిజీ? ఎందుకు బిజీ? ఆ బిజీ ఉండడం వల్ల ఏం మనం సాధిస్తున్నాం? మన భౌతిక పరమైనవే కాకుండా అసలు దైవిక పరంగా ఏం సాధిస్తున్నాం? సంఘంగా రెండవది వాక్యం చెప్తుంది, ఈ లోకంలో క్రీస్తుగా. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అందుకే ఇందాక చదివిన రోమా ముగింపు వచనంలో మనం చదివాము. అంటే 14వ వచనంలో ఏం చదివామంటే, మెట్టుకు క్రీస్తును ధరించిన వారే. మీరు ధరించారు.
కదా. ధరించడం అంటే అర్థం ఏంటి? ఈ షర్ట్లు వేసుకున్నట్టు కాదు అర్థం. నౌ హీ హ్యాస్ టేకెన్ ఓవర్ యూ. నువ్వు కాదు ఇప్పుడు ఉన్నది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు దీని గురించి మంచిగా అన్నాడు ఏంటంటే, జీవించినది ఇక మీదట నేను కాదు, క్రీస్తే. సో ఆల్ యువర్ బీయింగ్, నీ ఉన్నదంతా కూడా హ్యాస్ బీన్ సాచురేటెడ్ బై క్రైస్ట్. అర్థమైందా మీకు? మేము ఎప్పుడైతే సాల్వేషన్, రక్షణ గురించి మాట్లాడతామో, నమ్మామో, మనం చనిపోయినప్పుడు ఏం చనిపోవడం అంటే అందుకే రోమా 6వ అధ్యాయంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీరు బాప్తిజం ద్వారా మీరు చూసింది ఏంటంటే, మీరు ఆయన మరణించుట చూసినప్పుడు మీరు కూడా చనిపోయారు. అలాగే ఆయన బ్రతుకుట చూస్తే, ఆయన సజీవుడవుట చూస్తే మీరు కూడా ముందులా కాదు, ఈ నూతన జీవంతో సజీవులయ్యారు. నా మీ సమస్తము క్రీస్తై ఉంది. మీరు క్రీస్తై ఉన్నారు. మొదటి యోహాను 4:17 రెండో భాగంలో ఏముంది? ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు. అందరు చదవాలి మాట. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము. ఈ తర్వాత కాదు, నౌ, ఇప్పుడు. చెప్పండి, ఇప్పుడు నేను క్రీస్తై ఉన్నాను. ఏ క్రీస్తు? అక్కడ ఒక చిన్న మాట మీరు పట్టుకుంటే, ఆయన ఎట్టివాడై ఉండేనో కాదు, ఉన్నాడో. ఎలా ఉన్నాడు ఇప్పుడు ఆయన? మీరు చూసిన మత్తయి, మార్కు, లూకా ఈ సువార్తల్లో చూసిన లాగా లేడు. అలాగుండే ఆయన కదా. కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, మహిమలో ఉన్నాడు ఆయన. మహిమ స్వరూపిగా ఉన్నాడు. అంటే మీకు దేంతో చెప్తున్నాడంటే, ఇప్పుడు ఆ మహిమ గల క్రీస్తుగా మీరు ఉన్నారంటే ఇప్పుడు. సో మీరు మత్తయి, మార్కు, లూకాలలో వెతికితే దొరకడాయన. అక్కడ ఆయన ఎలా ఉండేనో ఉంది, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడో అది మీరు చూపించాలి ఈ లోకానికి. ప్రైజ్ ది లార్డ్. యోహాను సువార్తలో కొంచెం మటుకు రివీల్ చేశాడు ఆయన. అందుకే యోహాను సువార్త యేసుక్రీస్తు జనన విధం అని అలా మొదలవదు. ఆయన ఏమై ఉన్నాడో స్టార్ట్ చేస్తాడు చెప్పడం. ఆయన వాక్యమై ఉన్నాడని. ఆ తర్వాత మీరు గమనిస్తే ఆయన పత్రికలు రాశాడు, దాంట్లో ఇంకెక్కువ రివీల్ చేశారు. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు చదువుతారు దేవుని వాక్యాన్ని, కానీ మీలో పరిశుద్ధాత్మ ద్వారా జరుగుతున్న పరిచర్య ద్వారా ఆయన రివీల్ చేస్తారు మహిమగానండి. చాలా పెద్ద పని ఉంది మనకి. పక్కన చెప్పండి, చాలా పని ఉంది మనకి. ఇప్పుడే పని ఉంది. ఇప్పుడు తప్పించుకోవడం కాదు మన పని. అవును. నో 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 మీరు ఒకరితో కూర్చున్నప్పుడు కాదు ఒక్కరిగా కూర్చొని ఆలోచించాలి. యూ హ్యావ్ టు ఫీల్ రెస్పాన్సిబుల్. మీ సఫరింగ్స్ అన్నీ ఎండ్ అయిపోతాయి అప్పుడు. మీరు ఊరికనే సఫర్ అవుతున్నారు. మీరు ఈ కావాల్సింది మీకు దొరికితే, రైట్ వేలో మీరు వస్తే, మీకు ఒక్క సఫరింగ్ కూడా ఉండదు. ఎందుకంటే మీరు మహిమ గల క్రీస్తై ఉన్నారు. అందుకే బైబిల్ ఉంది, ఆయన ఎట్టి వాడే ఉన్నాడు. ఉండేనో కాదు, ఉన్నాడు అనండి. ఎలా చూస్తాం ఆ పిక్చర్? అందుకే ప్రకటన గ్రంథం రాస్తూ ఒక పిక్చర్ ఇస్తున్నాడు ఆయన. అందుకే యోహాన్ గారు స్పెషల్. అందుకే మత్తయి, మార్కు, లూకా అన్నప్పుడు ఆయన కలపలేదు నేను. సో ఎందుకు దొరికింది ఆయనకి ప్రత్యేకంగా రెవల్యూషన్? కారణం ఏంటంటే, మిగతా వాళ్ళగా ఆగిపోలేదు అక్కడికి. చూస్ టు బి డిఫరెంట్. ప్రత్యేకంగా ఉండడానికి నిర్ణయించుకోండి, చాయిస్ చేయండి. వేరే వాళ్ళ వైపు చూడకండి, మీకు ఎలా ఉందో వాళ్ళకి ఎలా ఉందో ఎక్స్పీరియన్స్ కాదు. యూ డిసైడ్ పర్సనల్లీ. మీకు మీరు డిసైడ్ అవ్వండి దట్ యూ విల్ గో డీపర్. ఆమేన్. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఒక మాట అంటాడు, తన్ను తెలుసుకుంటే మీకు జ్ఞానమును ప్రత్యక్షత గల మనసు ఇచ్చును గాక. వాట్ ఏ ప్రేయర్! ఎంత అద్భుతమైన ప్రేయర్ కదా అది. దట్ ఈస్ మై ప్రేయర్ ఆల్సో ఫర్ ఆల్ ఆఫ్ అస్. మీరు ఆయనని ఆ మహిమ గల క్రీస్తుగా చూడనంత వరకే, అనుభవించినంత వరకే మీరు సఫర్ అవుతారు.
వన్స్ యు నో హిమ్, ఒక్కసారి మీకు ఆ మహిమ గల క్రీస్తు ఎలా ఉన్నాడో తెలిస్తే మీలో నుంచి ఆయన ప్రత్యక్షపరచబడతారు. మీరు అలాగే ఉన్నారు, మీరు ఆ క్రీస్తై ఉన్నారు కదా. ఒక్కసారి కాదు 10 సార్లు చదవండి, అక్కడే మీలో ఇంకేదాకా చదవండి. ఏంటంటే ఆయన ఎట్టి వాడే ఉన్నాడు, మనము కూడా ఈ లోకంలో బయటికి వెళ్ళిన తర్వాత, పైకి వెళ్ళిన తర్వాత కాదు, లేదా ఎత్తబడిన తర్వాత కాదు, వెళ్ళి ఎలక్ట్రిసిటీ మీకేమైనా వస్తే చెప్పండి, నేను పంపిస్తాను. మీరేదో సాల్వ్ చేసే వాళ్ళగా కంగారు పడుతుంది, వాళ్ళు చేస్తారు. మనం ఆ వాక్యాన్ని ఆలోచన, వాళ్ళతో పాటు మీరు పోతే ఇంక రారు, వాళ్ళు పని చేసి వచ్చేస్తారు, మీరు రారు. సమాధానం ఉంటుంది, ఏదైనా ఎవరైనా ఏం చేస్తారు మీ మధ్యలో అంటారు, ఏమైంది ఇట్ అయిందా, అటు చేసామంటే మీకు వచ్చా, ఏం లేవు సో స్టాప్. వచ్చే వాళ్ళతో పోయే వాళ్ళతో మనం వెళ్ళిపోదు, ఇక్కడ ఉంటే మంచిది. ఎదగాలి, అందుకే వచ్చినప్పుడు సెటిల్ అయిపోవాలి. వచ్చే వాళ్ళం కూడా జ్ఞానంతో రావాలి. అంటే అర్థమేంటి తెలుసా, వేరే వాళ్ళు డిస్ట్రాక్ట్ చేసి రావాలి. చాలా మనం ఎక్కడికైనా మధ్యలో అవసరం వస్తే వెళ్తే చాలా సాఫ్ట్గా వెళ్ళిపోయి సాఫ్ట్గా వచ్చుకుంటారు, తెలియకూడదు. కొంతమంది వస్తే అందరూ తెలియాలని వస్తాడు, అదే వల్ల అందరూ వాళ్ళ ఏజెంట్స్ ఆఫ్ డెవిల్, తెలియకనే వాళ్ళ దూరంతో పట్టేది అనట్లేదు, వాళ్ళ అపవాదంతో పనిచేస్తారు. సో రెస్పెక్ట్ ద వర్డ్. ఆమె నేను వాక్యాన్ని అత్యంత గౌరవించాను. ఆ వాక్యంలోనే ఉంది మహిమ. అది ఎప్పుడైతే మనలో ఇముడుతో సరిగా మనలో ఉన్న క్రీస్తు మహిమగా బయట. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనలో క్రీస్తు మహిమ నిరీక్షణే ఉన్నాడు. మనం మహిమ గల క్రీస్తుగా ఉన్నాం. ప్రభువు ప్రార్థన చేస్తూ అన్నాడు, నీవు నాకు మహిమనిచ్చాడుగా, నేను వాళ్ళకి మహిమనిస్తున్నాను, నా శ్రమనిస్తున్నాను అనలేదు. నేను సిలువకి వెళ్ళినట్టుగా వాళ్ళు కూడా సిలువ మీద పంపిస్తున్నాను. సిలువ మీద ఆయన లేడు. మన ఇళ్ళలో సిలువ మీద ఎలాడుతున్న క్రీస్తు బొమ్మలు, ఫోటోలలో క్రాస్ మీద ఉన్నట్టుగా మనం పెట్టుకుంటాం. హౌ రీజన్లెస్ ఇట్ ఈస్ కదా. ఆయన ఇప్పుడు సిలువ మీద ఉన్నాడా? ఆఫ్ కోర్స్ ఆయన చేసిన సిలువ త్యాగం వల్లే మనం రక్షించబడ్డాం. కానీ డోంట్ లుక్ ఎట్ హిమ్ లైక్ దట్. ఆయన సిలువ మీద ఉన్నట్టుగానే చూసుకోకండి, అలా స్టక్ అయిపోకండి. ముందు ఆ బొమ్మలు కూడా యూజ్ లేదు, అది ఎవరో ఊహా చిత్రాలు, ఆర్ట్ వర్క్స్. అక్కడ లేడు ప్రభు దాని ముందు కూర్చొని. కొంతమంది అది చేయకపోతే దొరుకుతున్నది. సో మీలో ఉన్నాడు, ఆమె మీరై ఉన్నారా క్రీస్తు. వాక్యం వినండి, ఇలా నిమిషాలు వినండి, అది తీసుకోండి. ఐ యామ్ క్రైస్ట్. ఆయన చెప్పలేదు, ఆయన చెప్పలేదు ఆయన ఒకప్పుడు ఉన్నట్టుగా అంది. ఆయన ఏమై ఉన్నాడు ఆ టైం రాస్తున్నప్పుడు, ఆయన రాస్తున్నప్పుడు ఆయన శిలువ మీద లేడు, పునరుద్ధరణ చెందాడు, ఆరోహణమయ్యాడు. వాళ్ళు చూశారు, ఆరోహణమై తన స్థానంలోకి వెళ్ళాడు. ఆ స్థానంలోకి వెళ్ళి ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అంటే ఆయన చెప్తున్నప్పుడు ఆయన స్థానాన్ని చెప్తున్నాడు. అంటే సమస్తానికి పైన ఉన్నాడు ఆయన. అంటే అర్థమేంటో తెలుసా, నువ్వు భూమి మీద ఉన్నావు, కానీ ఆయన ద్వారా నువ్వు జన్మించావు కాబట్టి వీటన్నిటికీ పైన ఉన్నావు. చెప్పండి, అది మీ కాన్షియస్నెస్ లోకి రావాలి, మీ స్పృహలోకి రావాలి. నేను వీటన్నిటికంటే పైన ఉన్నాను. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, చాలా ఏజెన్సీస్ ద్వారా వాళ్ళు చేస్తున్న పనులు, నేను చేస్తున్న పనులు, వాళ్ళు చేస్తున్న పనులు, వాళ్ళు అందరినీ ట్రాప్ చేయడానికి చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు ఎక్కువ ట్రెండింగ్ ఎలక్ట్రిక్ కార్స్ ఉన్నాయి.
ఈ ఎలక్ట్రిక్ కార్స్ తేవడానికి పర్పస్ ఏంటి? వాళ్ళు ఏం చెప్పినారు? వాతావరణాన్ని కాలుష్యం నుంచి తప్పిస్తున్నాం. వాస్తవానికి ఎక్కువ కాలుష్యం బ్యాటరీ చేస్తాయి పెట్రోల్ కంటే. మీకు తెలుసా, పెట్రోల్ కంటే ఎక్కువ కాలుష్యం బ్యాటరీ వల్ల అవుతాయి. బ్యాటరీలో ఉన్న కార్బన్ ఇంకా డేంజరస్. మీరు విన్నారు, ఎందుకంటే మీరు ఆ సిస్టమ్ విని పెట్టుకున్నట్టున్నారు. యూ మైట్ బి బిగ్ ఫ్యాన్స్. బట్ ఆల్రెడీ యూఎస్ గవర్నమెంట్లో ఆల్రెడీ ఒక లా పాస్ అయింది. ఏంటంటే ఐ థింక్ దాని పర్టిక్యులర్ నేమ్ నేను పట్టుకోవాలి. ఐ థింక్ ఇట్స్ లైక్ సంథింగ్ దే కాల్ కిల్ స్విచ్. కిల్ స్విచ్ అంటే చంపడం కాదు. ఎక్కడైనా మీ వాళ్ళ ఆ కార్ని ఆపేయచ్చు గవర్నమెంట్, షట్ డౌన్ చేసి. వేరెవర్ దే డోంట్ వాంట్ దెమ్ టు గో. వాళ్ళు బయటకు వెళ్ళిన ఇష్టం లేకపోతే వాళ్ళ కార్ స్టార్ట్ అవుతుంది. నాట్ బికాస్ ఆఫ్ ఛార్జ్ లేకపోవడం వీటి వల్ల కాదు. They are controlling us. They have decided. They have passed the law. I believe already. And they are doing it. What చేస్తారు? And 2035 వాళ్ళు అన్నారు, ఇట్స్ నాట్ అంత దూరం పోతారు అంటే దే వాంట్ టు టేక్ అన్ని కార్స్ పెట్రోల్ ఆర్ గ్యాస్ ఏమి వాడేవన్నీ క్లోజ్ అయిపోవాలి. వాళ్ళు there should be only electric cars. And why? Because అవి ఆ కార్స్ని బాగా కంట్రోల్ చేయొచ్చు. ప్రతి కార్లో టెక్నాలజీ ఉండాలి విచ్ ఇస్ కనెక్టెడ్ టు ఇంటర్నెట్. సో ఎక్కడైనా మీరు మిమ్మల్ని ఆపేయచ్చు. ఆలోచించండి, యు ఆర్ గోయింగ్, మీరు వెళ్తున్నారు, సడన్గా కార్ ఆపేశారు, మీరు కదలలేదు, మీ డోర్స్ అన్లాక్ అవ్వట్లేదు, కదలలేదు. అవన్నీ ఎందుకు చేస్తున్నామంటారు? సేఫ్టీ పర్పస్. మీకే అంటారు. ఎవరైనా మీ కారు దొంగలిస్తే మిమ్మల్ని పట్టేసుకుంటామని, రేపు మిమ్మల్ని పట్టుకుంటే మీరే దొంగలు అంటే మీరంటే నేను జనరల్. సో దీస్ ఆర్ ద ప్లాన్స్. ఎందుకు? దీని వెనకాల ఎవరున్నారు? మనకు తెలుసు, సాతాను ఉన్నాడు. అవునగా? ఎవ్రీథింగ్. ఇంతకుముందు మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఏదైనా సజెషన్స్ వచ్చాయి, ఇప్పుడు మాట్లాడితే సజెషన్స్ వస్తున్నాయి. మీరు కూర్చొని ఏమైనా మాట్లాడండి, దాని సజెషన్స్ అన్నీ వచ్చేస్తుంది ఫోన్. ఇంకెక్కువ, అది ఎప్పుడూ చెప్పాను కదా, ఇప్పుడు ఇంకా ఎక్కువైంది. సో ఇంకేం చేయాలనుకుంటాను? వాళ్ళు మీ మనసుని కంట్రోల్ చేయాలి, మీలో భక్తి తీసేయాలనుకుంటారు. ఎస్పెషల్లీ మీరు వాడే మెడిసిన్స్, తినే ఫుడ్ ఐటమ్స్ అన్నింటిలో దే ఆర్ ట్రైంగ్ టు టేక్ ఓవర్. కూల్ డ్రింక్స్తో సహా, కూల్ డ్రింక్స్లో ఇప్పుడు దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ఇన్ టు యువర్ బ్రెయిన్. హౌ? మీరు అనొచ్చు, ఏదైనా మంచిది ప్రార్థన చేసుకుని తాగుతుంది, అంత మంచిది. అది తాగకపోతే నువ్వు బతకలేవా? సో వై? చాలా సంగతులు. పిల్లలు తినే ఫుడ్స్, మీరు అంటున్నారు ఏం, వాళ్ళు పేచి పెడతారు, డబ్బులు ఇస్తాం, చేపలు కొనుక్కోమండి. వాళ్ళు ఎందుకు అడిక్ట్ అయిపోయారు? మీరు మంచి పదార్థం చేయండి, మంచి పండు ఇవ్వండి, వాళ్ళు తినరు. నేను ఒక్కోసారి ఆ ప్యాకెట్లు తీసి ఒకటి పెడితే చూస్తే అది చాలా చండాలంగా ఉంటుంది, కానీ అదే టేస్టీగా ఉందంటారు వీళ్ళు. బికాస్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ గెటింగ్ ఇన్ టు దెమ్ టు అడిక్ట్ దెమ్. కొన్ని ఐటమ్స్తో మొదలు పెట్టారు, రాబోయే దినాల్లో దే ఆర్ పుట్టింగ్ సో మెనీ అదర్ థింగ్స్. ఎందుకు ఇంత చేస్తున్నారు? మొదటి నుంచి ఉన్న అజెండా ఏంటంటే అందరినీ కంట్రోల్ చేయాలి. మరి ఇలాంటి ప్రపంచంలో నువ్వు ఆ ప్రపంచంలోనే నీ విధానాలు ఎత్తుకుంటూ తిరిగితే నువ్వు ఎలా మారుస్తావు? సో చర్చ్కి ఒక హైయర్ పర్పస్ ఉంది, ఇలా గ్యాదర్ అవ్వడానికి ఒక హైయర్ పర్పస్ ఉంది. దాని మీద ఫోకస్ చేయట్లేదు. వచ్చి పోవడమే చాలా పెద్ద సంగతి అనుకుంటాం. కాదు, మనం ఇలా కూడుకున్నప్పుడు, మనం ప్రార్థిస్తున్నప్పుడు మనం ఏం చిన్న పనులు చేయట్లేదు. మనం ఏమైనామో అలా ఉండడానికి మనం వచ్చాము ఇక్కడ. దేవుని వాక్యం ఏం చెప్పి తెలుసా? సంఘమే, చర్చే అడ్డగించు శక్తి. ప్రభువారు అన్నాడు, మీరు ఇలా కూడుకుని సో సెల్ఫిష్ అవ్వకండి. నాకేమొస్తుంది, నాలెడ్జ్ వస్తే ఏమొస్తుంది, అది రాంగ్ స్టాండ్ పాయింట్ ఆఫ్ లైఫ్, నెగిటివ్ పాయింట్ ఆఫ్ లైఫ్. నీకేమొస్తుంది కాదు, నువ్వు ఎంత ఇవ్వగలవు ఆలోచించు, నువ్వు ఎంత చేయగలవు ఆలోచించు. నీ ప్రాంతానికి, నీ దేశానికి, ఈ లోకానికి ఎంత చేస్తున్నాడు.
అందుకే మొదటి ఆయన రాజ్యం నీతిని వెదకినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ప్రార్థన చేసినప్పుడు కూడా తిమోతి పత్రికలో పౌలు గారు అన్నాడు, మీరు సంపూర్ణ భక్తి మాన్యత కలిగి సుఖముగా జీవించిన నిమిత్తం మనుషులందరి కొరకు. పాస్టర్ ఇక్కడ నిలబడి ఎవరైనా ప్రేయర్ చేయించి వాళ్ళు నిలబడి అన్నారు అనుకోండి, మనందరం ప్రార్థన చేద్దాం అందరి కొరకు అంటే బయటకు వెళ్తుంటారు అప్పుడు వాష్రూమ్ కదా కొంతమంది కదా, ప్రేయర్ అవుతుంది కదా, వాక్యమైనప్పుడు మీకు తెలుసా ప్రేయర్ టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మీరు యాక్చువల్గా మీరు ఏమైనా అది ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మీరు కలిసి ప్రార్థించినప్పుడు మీరు దాంట్లో భాగం అవుతారు. అలాంటి పని చేసినప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏవన్నీ మీరు తర్వాత వెళ్ళేటప్పుడు ప్రేయర్ చేసుకుందాం అనుకున్నామని అప్పుడే వచ్చేస్తాం. నువ్వు విజ్ఞాపన చేసే టైంలో ఉంటుంటే నీకు ప్రేయర్ మళ్ళీ సపరేట్ అని కలిసి ప్రేయర్ చేయించుకోగలరు. నీకు అన్ని పార్సల్స్ వచ్చేసి, ఎందుకంటే నువ్వు వాక్యాన్ని నెరవేర్చావు. ఏంటో తెలుసా, నువ్వు అందరి కొరకు విజ్ఞాపన చేస్తావు. అప్పుడు నీకేమొస్తుందంటే సుఖము, నెమ్మది, కావాల్సినవన్నీ నీకు వచ్చేస్తాయి. నువ్వేమో రాంగ్ రూట్లో పోతున్నావు. వాక్యం చెప్తుంది నువ్వు విజ్ఞాపన చేయము. ఈ ఎస్పెషల్లీ కడవరి దినాల్లో, ఈ ఎండ్ టైంలో, ఇంత ఇంపార్టెంట్ టైంలో నువ్వు ఎందుకు ఉండాలి ఈ భూమి మీద? నేను ఎందుకు కాపాడాలి ఈరోజు? బైబిల్ ఒక చోట వాక్యం చెప్తాను, నీకు బదులు జనాల్ని ఇచ్చేస్తాను నేను అంటే అర్థమైంది. నీ ఒక్కడిని కాపాడుకోవడానికి ఎంతమందిని ఇచ్చేయగలను నేను? ఎలా? హౌ? వాట్ ఈజ్ యువర్ రోల్? ఎలా? మీరేమై ఉన్నారో మీరు కనుగొన్నారా? కాలం నెరిగారు. నో ద టైమ్స్. దేవుడు మనల్ని పిలిచాడు, మనందరిని పిలిచాడు ఈ దివ్యమైన రక్షణలోకి, దేవుడు రాజ్యంలోకి పిలిచాడు. చీకటిలో నుంచి ఆశ్చర్యమైన వెలుగులో పిలిచాడు. అంతేకాదు, అక్కడితో ఆగలేదు, ఇంకా మళ్ళీ ఆయన పరిచర్లోకి పిలుస్తున్నాడు. 3 days మేము స్కూల్ ఆఫ్ మినిస్ట్రీ చేసి ఎవరైతే భాగమేరో వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. వీ హ్యావ్ లెర్న్డ్ సో మెనీ థింగ్స్. అండ్ డెఫినెట్లీ నేను అన్నాను, మనం ఎప్పుడైతే అలాగే నిర్ణయించుకుంటామో భాగమవుతాం, మనం లెవెల్ అప్ అవుతాం. నేను ఈరోజు మార్నింగ్ సర్వీస్లో కూడా చెప్పాను, ఒక రాజ్యంలో అందరూ ఒకటే కాదు, అవునా? అందరం ఒకటే ఒక విధంగా ఏంటంటే ఒక సిటిజన్స్ లా. ఇప్పుడు నేనెంత పౌరునో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంతే పౌరుడు, కానీ నేను ఆయన ఒకటి కాదు. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా అంతే పౌరుడు. నాకెంత ఇండియాలో హక్కు ఉందో ఆయనకి అంతే ఉందో, ఆయనకి ఎంత ఉందో నాకు అంతే కొనాలో చేస్తాను. కానీ మరి నేను నా హక్కుతో నేనేం చేయగలుగుతున్నాను? బట్ ఆయన పొజిషన్తో ఆయన ఏమైనా చేయగలుగుతున్నాను. సో రాజ్యం అలాగే పనిచేస్తుంది. నువ్వు నీ ఎగ్జిస్టెన్స్ గురించి నువ్వు కష్టాలు పడుతున్నావు. నీ ఆధార్ కార్డులో ప్రాబ్లం ఉంది, నువ్వు దాని చుట్టూ తిరుగుతున్నావు. బట్ ఆధార్ కార్డు కాదు, ఇంకొక కార్డు కూడా సృష్టించగలడు ఆయన అక్కడ కూర్చొని. అవునా కదా? ఏం మాట్లాడుతుంది మీరు ఇప్పుడు? 2 places. మరి దేవుని రాజ్యంలో అన్యాయాలు లేవు అని చెప్తున్నాను. కానీ వేర్ యు ఆర్ స్ట్రగ్లింగ్ టు లెర్న్ ద పాలసీస్, వేర్ యు ఆర్ మేకింగ్ పాలసీస్, మేకింగ్ చేంజెస్. సో దేవుడు ఏం కోరుతున్నాడు? నువ్వు మన సామాన్యమైన స్థితి నుంచి జనరల్ అసెంబ్లీకి రావాలి, అంటే పైకి రావాలి, నిర్ణయాలు తీసుకునే గుంపులోకి రావాలి. దేవుడు ఒక చోట అన్నాడు, అబ్రహాం గురించి అన్నాడు, నేను అబ్రహాం చెప్పకుండా ఎలా చేయాలి అంటే అబ్రహాం అందరిలో అంటాడు కాదన్నమాట. ఆ టైంలో భూమి మీద ఎంతమంది భక్తులు ఉన్నా అబ్రహాం స్పెషల్ కేటగిరీలోకి వస్తాడు. ఆమె ఏహెచ్కేలో ఒక చోట మనం చదువుతాం, అక్కడ ఒక మాట ఉన్నది. ఏహెచ్కేలో ఏముందంటే, నేను దేశాన్ని చూసినప్పుడు ఆ సందుల్లో నిలబడి విజ్ఞాపన చేసేవాడు నాకు కనబడలేదు. అంటే దేవుడు ఎవరిని చూస్తున్నాడు? హూ హ్యాస్ దట్ అండర్స్టాండింగ్. ఎవరికైతే అండర్స్టాండింగ్ ఉందో, ఆ బాధ్యత ఉందో. సో మనం ప్రతిసారి ఇలా వచ్చినప్పుడు సంఘంగా మనకు అవి రిమైండ్ అవుతున్నాయి. కొంతమంది మంచిగా ప్రారంభిస్తారు, రాను డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఏమవుతున్నాడు? డిస్ట్రాక్ట్. ఎందుకు డిస్ట్రాక్ట్? అది చాలా రీజన్స్ చెప్పచ్చు. కానీ బైబిల్ ఏమో తెలుసా, నాగటి మీద చేయబెట్టి వెనుక చూచేవాడు నాకు పాత్రుడుగా.
నువ్వు 100 రీజన్స్ చెప్పచ్చు కదా. 100 రీజన్స్ చెప్పచ్చు నువ్వు ఇలా ఎందుకున్నావు, ఎందుకు ఇలా అయిపోయావు, ఎందుకు నువ్వు అంత యాక్టివ్గా లేవు, ఎందుకు నువ్వు అంత ముందులా పనిచేయట్లేదు దేవుని రాజ్యం, ఎన్నో చెప్పచ్చు. కానీ ఇంకొక విధంగా ఆలోచిస్తే ఎన్ని ఉన్నా దాటుకొని ముందుకు వచ్చేయచ్చు. 2 యాటిట్యూడ్స్ మనం చూస్తాం బైబిల్లో. ఒక వ్యక్తి 38 సంవత్సరాలుగా పడి ఉన్నాడు కదా, బెతెస్దానే మూడింటి దగ్గర పడి ఉన్నాడు. బైబిల్ ఏమైనా పడి ఉన్నాడు, అతనికి పక్షవాయం పడి ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 38 సంవత్సరాలు. 1 కాదు 2 కాదు, 38 సంవత్సరాలు. 38 సంవత్సరాలు అయితే ఇలా గడిచిపోలే కదా, రోజు రోజు పట్టింది. వచ్చాడు స్వస్థత పొందాలని. అక్కడ ఉన్న సిస్టమ్ ఏంటంటే నీళ్ళు కదిలిన ప్రతిసారి ఎవరైతే మొదట దుక్కుతారో వాళ్ళు బాగా అయిపోతారు, స్వస్థపడతారు. సో ఆయన అనుకున్నాడు నేను బాగుపడిపోవాలా అని చెప్పి వచ్చాడు. ఎవరో సాయం చేస్తారు అనుకున్నాడు. సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయాడు. ఎవరు సాయం చేయలేదు. సాయం చేయకపోగా అతను ఒక యాటిట్యూడ్ బిల్డ్ చేసుకుని ఏంటంటే వీళ్ళందరూ మంచోళ్ళు కాదు, వీళ్ళందరూ స్వార్థపరులు, వాళ్ళు దాలే చూసుకుంటారు, నన్ను పట్టించుకునే వాళ్ళు లేదు. ఇవన్నీ ఎవరు నేర్పించారు? అనే బిల్డ్ చేసుకున్నాడు. కొంతమందికి అక్కడ బాధాకరమైన ఉన్నా కూడా దాంట్లో మేలు ఎత్తుతారు. కొంతమంది అన్నీ బాగుంటే అక్కడి సమస్యలు ఎత్తుతారు. అయ్యగారు ఈరోజు ఈ రంగు కోట్ ఎందుకు వేసుకున్నాడు? మంచిది కాదు, అది అలా ప్రాబ్లం. సో ఎన్నో ఉన్నాయి కదా. సో ఆయన అక్కడ ఉంటూ బాగుపడలేదు కదా, బ్యాడ్ యాటిట్యూడ్లోకి వెళ్ళాడు. బ్యాడ్ యాటిట్యూడ్. రాదర్ ఆయన సంఘంలో ఉంటూ బలంగా ఉండొచ్చు, ఆ ప్లేస్లో ఉంటూ బాగుపడి బయటికి వెళ్ళి ఆ ప్లేస్ కోసం ఒక సాక్ష్యం అవ్వచ్చు. ఉన్న చోటికి ఇబ్బందిగా మారాడు కదా. కానీ పోనీ ఆ చోటుని పాడు చేద్దామంటే, ఆ చోటుని తప్పుగా చేద్దామంటే రోజు అద్భుతాలు జరుగుతున్నాయి. నాకు కొంతమంది కండిషన్ నాకు అర్థమవుతుంది, వాళ్ళతో బాధిస్తుంది, నాకెందుకు జరగట్లేదు. కానీ పోనీ తప్పుందా అంటే వేరే కార్యాలు జరుగుతున్నాయి, అందరికి బాగోతున్నాయి. పోనీ ఏం చేయాలి? సమస్య బాగుపడే వాళ్ళు లేదు, బాగు చేసే దేవుళ్ళు అసలు లేదు. యాటిట్యూడ్, నీ వైఖరి, నువ్వు ఎలా రెస్పాండ్ అవుతున్నావు వాక్యాన్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు తెలుసా వాక్యం పనిచేస్తుంది? నువ్వు ఎంత నమ్ముతున్నావు? మీరు ఎవడైనా నమ్మి ఈ కొండతో మాట్లాడాడనుకో, నువ్వు లేచి పక్క జరగలేదా? ఈ చెట్టుతో అన్నాడు అనుకో, నువ్వు వేళ్ళతో సహా పోయి సముద్రంలో పడమని, అది అలాగే జరుగుతుంది. ప్రభు వారు ఆయన ఒక పని చేశాడు, ఆ చెట్టుతో మాట్లాడితే అది వేళ్ళ వరకు ఎండిపోయింది. ఆయన అన్నాడు మీరు కూడా మారు మనసు పొందకపోతే ఇలాగే నశిస్తాడు. కానీ ఎవరైనా ఈ కొండను చూసి నమ్మి మార్చుకొని తన వైఖరిని మాట్లాడితే ఏమవుతాడంట? ఆయన చెప్పినట్టుగా జరుగుతుంది. ఎలా చెప్పారో అలాగా జరుగుతుంది. అమ్మాట అర్థమవుతుంది మీకు? సో ఈ ప్లేస్లో నీ వైఖరి ఎలా ఉంది? నువ్వు దేవుని వాక్యం విన్నప్పుడు నీ వైఖరి ఎలా ఉంది? బైబిల్లో ఉంది, ఇజ్రాయేలులో హృదయం కఠినమైందంట. వినే కొద్ది, ఏం వినే కొద్ది? వాక్యం వినే కొద్ది, దేవుని ఆజ్ఞలు వినే కొద్ది. వారు వింటున్న కొద్ది ఏం నిర్ణయించుకున్నారు? కఠినత్వాన్ని నిర్ణయించుకున్నారు. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 1వ వచనంలో చూద్దాం. Is it settled now? ఒక సెకండ్ వర్కింగ్. చేయండి.
ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన మన వాగ్దానం ఇంకా నిలిచి ఉండగా చదువు కట్టి. చూడండి, ఇక్కడ విశ్రాంతి అంటే అప్పుడు మనకు సాదృశ్యాలు ఇచ్చిన దాన్ని బట్టి ఇంకోలా అర్థమవుతుంది. మీరు అసలు వినకపోతే ఏం అర్థం కాదు. నాకు ఒక రిక్వెస్ట్ ఉంది, మీ వెనకాల వాళ్ళకి గ్యాప్ ఉంది, అది ఫీల్ చేయడానికి ప్రయత్నించాడు. ముందుకు వచ్చి వెనకాలకి గ్యాప్ లేదు, వెనక వాళ్ళు ఉన్నారు కదా, వాలంటీర్స్ అంటే మనం చెప్పి ట్రాన్స్లేట్ చేయాలి వాళ్ళకి. సో మేక్ దెమ్ టు కమ్ అప్ అండ్ వితౌట్ గ్యాప్ కూర్చొని ట్రై చేయండి. ఎందుకంటే గ్యాప్ సమ్ టైమ్స్ మీకు వినడంలో కూడా గ్యాప్ ఇస్తుంది. ఎస్, మీరు బెస్ట్గా వినగలరు కానీ మీకు గ్యాప్ ఇస్తుంది. ఎందుకంటే మీకు కొంచెం డిస్కనెక్టెడ్ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ యాజ్ యూ లిసన్ టు మీ. కొంచెం జరగమని లేదు, నేను గ్యాప్ ఫీల్ చేయమన్నాను. మళ్ళీ అందుకే నేను తర్జుమా చేయమని చెప్పాను. కొంతమంది తర్జుమా ఎందుకు చేయాలి? ఎస్, ఫీలింగ్ ద గ్యాప్. వెనకాల వాళ్ళు అర్థమైందండి నేను చెప్పింది. అయినా మీ చిల్డ్రన్ ఉన్నారు, మీ పిల్లలు ఉన్నారు, ఏం మేము ఇబ్బంది పడట్లేదు. మీ పిల్లలకి వెళ్ళి కూర్చోగలిగితే వాళ్ళ పైన వదిలేసినండి ఇంకా మంచిది. థ్యాంక్ యూ. సో ఎంతమంది నా మాట అర్థమవుతుంది? విశ్రాంతి అనేది వాళ్ళనేది అక్కడ సందర్భంగా చూస్తే వాళ్ళ దేశంలోకి వెళ్ళడం అనుకున్నాం, వాళ్ళ ప్రదేశంలోకి వెళ్ళడం అనుకున్నాం. ఆ ప్రదేశంలోకి వెళ్ళాలి అంటే వాళ్ళు ఎందుకు ప్రవేశించలేదు? వాళ్ళు నమ్మలేదు, ఆ దేశాన్ని నమ్మలేదు, దేవుడు చెప్పిన మాటలు నమ్మలేదు, దైవజనుడు చెప్పిన మాటలు నమ్మలేదు. వాళ్ళకి కొత్తది కాదండి, వాళ్ళ దాంట్లోనే వాళ్ళు వెళ్తున్నారు. కానీ ఈ తరం కాదు, ముందు తరాలు వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. మీకోసం అన్ని రెడీగా ఉన్నాయి, మీరు ఎంటర్ ఉన్నారు, అన్ని ప్రిపేర్డ్గా ఉన్నాయి, మీరు ఎంటర్ ఉన్నారు. వాళ్ళు నమ్మలేదు, వేగు చూద్దాం అనుకున్నారు, వేగు చూశారు. వేగు చూసినప్పుడు 10 మంది తప్పు చెప్పారు. అంటే వాళ్ళు కరెక్ట్ చెప్పారు, కానీ విశ్వాసపరంగా రాంగ్ అయింది. కొన్నిసార్లు మీరు చెప్పే రీజన్స్ అన్ని వాక్యపరంగా రాంగ్ అవ్వచ్చు, మీరు కరెక్ట్ అవ్వచ్చు. అందుకే దేవుడు వాళ్ళని చెడ్డ వర్తమానం తీసుకున్నాడు. ఇద్దరు విశ్వాసంతో మాట్లాడారు, అందుకే వాళ్ళని మంచి వర్తమానం ఉన్నది ఉన్నట్టుగానే చెప్పారు. మిగతా 10 అందరు భయపెట్టారు. కానీ ఇద్దరు ఏదైతే నమ్మారో అది చెప్పారు. ఆమె అందుకే ఆ ఇద్దరు మిగిలిన మిగతా అందరూ పోయారు. అందుకే వాక్యం విశ్వసించిన వాడిని నిలుస్తారు. ఆమె ఎంతమందికి నా మాట్లాడతామండి? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. ఆమె సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను క్షేమంగా భద్రంగా ఉంచేదేంటి? వాక్యాన్ని విశ్వసించినప్పుడు. దానికి వేగిరపడాలి, పరిగెత్తాలి, ఆశపడాలి, అని పక్కకు పెట్టి దాని మీద సమయం ఇవ్వాలి. సో దేవుడు అక్కడ ఏమని పోలుస్తున్నారంటే, ఇప్పుడు మనం రక్షించబడ్డ మనము అనండి, మన విశ్రాంతులు ఆల్రెడీ ప్రవేశించాం, దేవుడు రాజ్యంలో ప్రవేశించాం. రాజ్యంలోనే ఆయనలోనే విశ్రాంతి ఉంది. మనం ఆయన ఉన్నాం. ఇప్పుడు ఆయనలో నేనున్నాను, నాలో ఆయన ఉన్నాను, నేను విశ్రాంతిలో ఉన్నాను. మనిషిని దేవుడు చేసినప్పుడు 6 దినాలు అన్ని చేసి మనిషిని చేశాడు కదా. చేసినప్పుడు మనిషి మొదటి రోజు ఏంటి? మనిషి 6వ దినాల్లో చేయబడ్డాడు. 6 దినాలు అయిపోయినాయి. మనిషి ఫస్ట్ డే ఏంటి? రెస్ట్ డే. ద డే హీ బికెమ్ యాక్టివ్. ఆయన యాక్టివ్ అయిన రోజు ఆయన రెస్ట్ డే. దేవుడు ఎలా చూశాడు? గాడ్ ఈస్ ఫుల్లీ ఫర్ హిమ్. దేవుని సమయం అంతా తన కోసమే ఉంది, అన్నీ ఆయన కోసం పనిచేస్తున్నాయి, ఆ వ్యక్తి కోసం. అంటే ఇది ఒక రోజు గురించి కాదు మాట. ద స్టేట్ హీ వాజ్ బికెమ్ యాక్టివ్. ఎలాంటి పరిస్థితికి ఆయన మేల్కొన్నాడంటే అన్నీ ఆయన కోసం పనిచేస్తున్నాడండి. దేవుడి సమయం అంతా ఆయన కోసం, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ వర్కింగ్ ఫర్ హిమ్. వావ్, దట్స్ కాల్డ్ రెస్ట్.
రెస్ట్ అంటే ఏంటి? నిద్రపోవడం కాదు. దట్ ఈస్ ఆల్సో గుడ్. కానీ అది రెస్ట్ అనగానే విశ్రాంతి అనగానే నిద్రపోతుండడం కాదు. విశ్రాంతి అంటే అన్నీ మీకోసం పనిచేస్తున్నాడు. మీరు దేవునితో ఉండడం, ఆయనతో సహవాసంలో ఉండడం. అండ్ ఆల్ థింగ్స్ ఆర్ వర్కింగ్ ఫర్ యు. ఆ విశ్రాంతి, దానికి ఒక సింబాలిక్గా ఆయన అన్నాడు, మీరు వెళ్తున్న ప్రదేశంలో మీరు ప్రవేశిస్తున్నప్పుడు మీరు విశ్రాంతిలోకి వెళ్తారు. మీకోసం అన్ని ప్రిపేర్డ్గా ఉంటాయి. నెక్స్ట్ వచనం చూద్దాం. ఎవ్రీ 4 2వ వచనం చదవండి. వారికి ప్రకటించబడినట్టు మనకును, కానీ వారు వినిన వారితో విశ్వాసం గల వారి కలిసి ఉండలేదు కనుక విన్న వాక్యం వారికి వాక్యం ప్రాబ్లం కాదు అనండి. వాక్యం ఫెయిల్ అవ్వదు. మీరు విన్న తీరును బట్టి అది పనిచేస్తుంది. అక్కడ ఉందా లేదా? విన్న దాంట్లో మీరు ప్రవేశించాలి. అంటే అర్థమేంటి? మీ యొక్క రెస్పాన్సెస్ ద్వారా. మీరు ఎప్పుడు రెస్పాండ్ అవుతారు? మీరు నమ్మినప్పుడు. నేను చెప్పినప్పుడు దాంట్లో మీకు పట్టుకున్న దానికి ఐ రిసీవ్, నేను దానికి ఇది ఆమేన్ అని అన్నప్పుడు ఏం చేస్తున్నాను? మీరు దాంట్లో ప్రవేశిస్తున్నాను. వారికి ప్రకటించబడినట్లు మనకు సువార్త ప్రకటన, కానీ వారు వినిన వారితో విశ్వాసం గలవారే కలిసి ఉండలేదు. దట్ మీన్స్ విన్నారు వాళ్ళు కూడా, కానీ దాంట్లో నిలిచలేదు, దాంట్లో ఉండిపోలేదు. వాక్యం ఏమన్నా తెలుసా? నా యందు నిలిచి ఉండి. నా యందు నిలిచి ఉండడం అంటే అర్థమైంది, మీరు విన్న మెసేజ్లో నిలిచి ఉండండి. నేను మీకు బోధిస్తాను ఇలా వచ్చినప్పుడు మీరు దాంట్లో నిలిచి ఉండాలి. మీ ఇష్టం వచ్చిన దానికి వెళ్ళిపోకూడదు. అంటే ఈ వారం అంతా ఏం జరుగుతుంది? మీరు విన్న దానికి వ్యతిరేకంగా కూడా వస్తాయి. ఎందుకు? అపవాది తన జాబ్ ఉంది, తన ఏజెన్సీస్ ఉన్నాయి. మీరు ఫాలో అయ్యే న్యూస్ ద్వారా వస్తాడు కదా. వార్తలే ప్రైమరీ ఇన్ఫర్మేషన్గా పెట్టుకున్నారనుకో మీరు, మీ పరిస్థితి ఏంటి? నేనే చెప్పాను, ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. అసలైన మోటివ్ ఏంటి ఇలా మార్చడంలో? మనం అడ్వాన్స్మెంట్కి వ్యతిరేకం కాదు, టెక్నాలజీకి అగేన్స్ట్ కాదు. కావాలి, అడ్వాన్స్మెంట్స్ కావాలి, టెక్నాలజీ కావాలి, ఆధునికత మంచిది మనకి. కానీ ఆ పేరు ఏం జరుగుతుంది? వాళ్ళు దాన్ని వెపనైజ్ చేస్తున్నారు, దాన్ని ఆయుధాలుగా మారుస్తున్నారు. ఆయుధంగా మార్చి ఏం చేస్తున్నారు? వాళ్ళ చెడ్డ ఆలోచనలు నెరవేర్చుకుంటారు. మరి అలాంటి ధర్మ విరోధి సంబంధమైన ఆత్మతో పనిచేస్తున్నప్పుడు మనం ఎవరో మనకు వాక్యాలు అంటే అడ్డగించే వాళ్ళము. అంటే నువ్వు పేరు పేరున మనుషులకి మేలు చేయగలదు. నీవు చేయాల్సిన పని ఈ సమూహంగా మీరు చేసినప్పుడు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ మనం ఇలా కూడుకున్నప్పుడు మనం చేసే ప్రార్థనలు, మనం పలికే మాటలు ఏం చేస్తున్నాయంటే అడ్డగించే శక్తిగా మారుతున్నాయి. దేన్ని? ధర్మ విరోధి అంటే క్రీస్తు విరోధి ప్లాన్స్ని, అపవాది ఇన్ఫ్లుయెన్సెస్ని ఆపుతున్నాయి. అంటే మనం ఎంత ఇంపార్టెంట్ అసలు? ఈ లోకం అంతటిలో, ఈ లోకం పొలం అయితే వాక్యం ఉంది, సంఘం నిధి అంత దేవుడు. వాట్ ఆర్ వి? ట్రెజర్ టు గాడ్. అంటే నువ్వు సంఘంలో భాగమైతే ఎవరు దేవుడికి? నువ్వు ఒక నిధివి నువ్వు. సో ఫీల్ ప్రౌడ్ టు బి పార్ట్ ఆఫ్ చర్చ్. అందుకే బైబిల్ కొందరు మానుకుంటున్నట్టు సహవాసంగా సంఘంగా కూడుకొనట మానుకొనట. మనుషులు, పరిస్థితులు ఎన్నో ప్రయత్నిస్తారు అపవాది. దేనికోసం? నీవు ఏమై ఉన్నావు అలా జీవించకుండా ఉంచడానికి. వాక్యం ఏం చెప్తుంది? నువ్వు క్రీస్తు అయి ఉన్నావు. గమనించారా మీరు? యేసై ఉన్నావు అనలేదు కదా. మీరు ఎవరైనారు? తప్పు కాదు, యేసై ఉన్నావు అంటే తప్పు కాదు. బట్ నాట్ ఓన్లీ జస్ట్ హి ఎంఫసైజ్ దట్ యు ఆర్ క్రైస్ట్. క్రీస్తు అంటే ఏంటి? క్రీస్తు అంటే ఈజ్ ద రెవల్యూషన్. క్రీస్తు అనే మాటకి అనాయింటెడ్ కింగ్ అని. అనాయింటింగ్ దేనికి పనిచేస్తుంది? అనాయింటింగ్ అంటే అర్థం మిమ్మల్ని ప్రత్యేకించడం.
అంటే మీరెవరు? ప్రత్యేకించబడిన వాళ్ళు. మీరు ఈ లోకంలో క్రీస్తు అంటే అర్థమేంటి? మీరు ప్రత్యేకించబడ్డారు. ఎందుకు? ఈ లోకపు పరిస్థితులని సాల్వ్ చేయడానికి, వాళ్ళకి మార్గాన్ని చూపించడానికి, వాళ్ళు ఇరుక్కున్నప్పుడల్లా మీరు దారి చూపించడానికి, వాళ్ళతో పాటు ఇరుక్కుపోవడానికి కాదు. మీరు వాళ్ళనే వైపే చూస్తుంటే సొల్యూషన్కి మీరు ఎప్పుడు సొల్యూషన్ అవుతారు? మీకు అలా చూపిస్తారు. బయట బాగాలేదు, ప్రపంచం తీరు బాగాలేదు, వాతావరణం బాగాలేదు, మనుషులు బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది బాగాలేదు. సో ఏంటి అర్థం? నువ్వు బయటికి వెళ్ళవు. ఎందుకంటే నువ్వు బయటికి వెళ్తే పరిస్థితులు మారుతాయి. 2020 ఎందుకు చెప్పారు? మీరు బయటికి రావద్దు. మీరు బయటికి రాకపోతే ఏం తిరుగుతుంది బయట? మరి అదేం ఇంట్రెస్టింగ్ వైరస్ కదా, అది మనం బయట తిరుగుతుంటే మన లోపల ఉండాలి. ఎంత చిన్నపిల్లల స్టోరీలు చెప్పి కూర్చోబెట్టారు ఇంట్లో సైన్స్ పేరుతో. కానీ ఎంత ఈజీగా నమ్మేశారు అందరూ. భయం అలా చేస్తుంది, అజ్ఞానం అలా చేస్తుంది మనకి. గుర్తుంచుకోండి, శత్రువు అపవాది చాలా ఎక్స్పర్ట్ మోసం చేయడం. సో అదే బైబిల్ అతని డివైజెస్ మనకు తెలియాలి, అతను వాడే పథకాలు మనకు తెలియాలి. దాన్ని మనము ఏం చేయాలంట? ఆర్పివేయాలంట. దానికోసం మీకు కావాల్సింది ఏంటో తెలుసా? విశ్వాసం కావాలి. ఎఫెసీ 6 ఉంటుంది కదా, మీరు అపవాది వేయు అగ్ని బాణాలను ఆర్పివేయడానికి. యాక్చువల్లీ 12 నుంచి 12 12 ఏదైనా మనం పోరాడినది శరీరులతో కాదు, మనుషులతో కాదు. చెప్పండి, నేను మనుషులు ఎవరితో పోరాడను? అత్తలతో పోరాడకండి, కోడలతో పోరాడకండి, మీ అన్నదమ్ములు అక్క చెల్లెలతో పోరాడకండి, మానేండి ఇవన్నీ. మీరు పోరాడినది స్టాప్ ఇన్ బీయింగ్ ఇన్ ద రాంగ్ బ్యాటిల్. మీరు సరైన పోరాటంలోకి రావాలంటే ముందు రాంగ్ పోరాటంలోకి బయటికి రావాలి. ఎవరు ఏమైనా చేయండి, మిమ్మల్ని ఎంతైనా బాధ పెట్టండి, అది బాధ పెట్టుకోకండి, మైండ్ పెట్టుకోకండి. జస్ట్ లీవ్ ఇట్. ఏదైనా జరగదు. ఆ రోజు క్లోజ్ అయిందంటే అది క్లోజ్ అయింది. మీరు చేయగలరు, మీరు దాటగలరు, ఆ బాధల్ని దాటగలరు, ఆ మనస్తాపాన్ని దాటగలరు, ఆ గాయాన్ని మీరు దాటగలరు. మోసం చేయాల్సిన అవసరం లేదు. మీరు తిరిగి వాళ్ళకి అలాగే పే బ్యాక్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళు అంటే నేను ఇంకో రకంగా ఇస్తారా, తెలియకనే వచ్చేస్తుంది ఆ యాటిట్యూడ్. దానివల్ల వాళ్ళు కాదు నష్టపోయేది, నువ్వే నష్టపోతుంది. 38 సంవత్సరాలు గుర్తుపెట్టుకోండి, 38 సంవత్సరాలు కదలలేదు ఆ ప్లేస్ నుంచి. ఎందుకు? మనుషుల మీద కోపం పెట్టుకోండి, బాగుపడే వాళ్ళ మీద కోపం పెట్టుకోండి. బాగుపడుతున్నారో పాడవుతున్నారో మనకెందుకు అసలు? ఒకరోజు జరిగిన అవమానం అయితే ఏమైంది? అయిపోయింది. ఆ రోజు చెప్పండి, నేను భవిష్యత్ కోసం సిద్ధపడున్నాను. నా గతంలో ఎందుకు బతకాలి? ఏమైనా స్తోత్రం, అవునా కదా? ఎస్. మీరు స్టక్ అయిపోతే ఎలా? అపవాదం చేయాలనుకునేది అది. మిమ్మల్ని ఎక్కడో అక్కడ ఏం చేయాలి? డిస్ట్రాక్ట్ చేసి అక్కడ స్టక్ చేయాలి. ఈరోజు బాగా సిద్ధపడ్డారు, మందిరం రావాలి, వెళ్దామని. ఏదో జరుగుతుంది, ఈరోజే జరుగుతుంది, ఖచ్చితంగా జరుగుతుంది. బట్ మీరు మంచిగా రెడీ అయినా దగ్గర ఆ మాట అనేసరికి నాకు తట్టుకోలేకపోయాను. అందుకే మనసు బాగా రాలే. బాగా మంచి పని చేసినాం, మంచిగా నీకు నెక్స్ట్ టైం యానివర్సరీ మీటింగ్లో అవార్డు ఇద్దాం. ఎంత బాగా చెప్తారు, మనసు బాగా రాలే. ఎట్లా అట్లా మనసు బాగా వచ్చేది, ఎట్లా బలం వచ్చేసేది. ఇది పెద్ద వాక్యం చేసి చెప్తున్నారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? ఇది ఖచ్చితంగా అంటే నువ్వు డబ్బులు చేసి వచ్చి చేసుకోని నేను కూడా చెప్పట్లేదు, కానీ నీకు ఎవరు చెప్పారు ఇవన్నీ? ఆల్ దీస్ థింగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి నీకు? ఎందుకు అది చర్చ మీదకి వస్తుంది? ఎందుకు సంఘంగా కూడుకునే టైం మీదకి అటాక్ వస్తుంది? బీ వైజ్. నేను ఆఖరికి నరకమే అడ్డంగా తెచ్చిపెట్టి దాటుకుని వెళ్తాను. అంత తయారవ్వాలి. కానీ నేను మంచిగా తయారైతే ఇట్లా అన్నాను, మంచిగా అనుకున్నా, అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నా, అంతా తక్కువని అట్లా అనేసరికి నాకు బాధ అనిపించింది. ఇంకా బాధ అనిపించదు ఎప్పుడు నీకు? నువ్వు సిద్ధంగా ఉన్నావు బాధపడి.
ప్రభు వారు వచ్చి అడిగినాడు కదా, నీకు స్వస్థపడాలందా ఫస్ట్? ఇవన్నీ ఎందుకు నాకు కదా? నీకు స్వస్థపడాలందా? అసలు నీ ప్రాబ్లం ఏంటి? నీకేం కావాలి? కొంతమంది ఏమేమో చెప్తారు. ఒకసారి ఒక ఆమె నా దగ్గర వచ్చి అన్నీ చెప్పింది. చాలా కాలం క్రితం జరిగింది, చాలా చెప్పింది. నాకేం అర్థం కాలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, కానీ విన్నాను. అంటే ఒకదానికి ఒక సంబంధమే లేదు. అంటే ఆమె కూడా తెలుసు ఆమె ఏమేమో చెప్తున్నాను. ఇద్దరం అట్లనే ఉన్నాం. ఆమె ఏం చెప్తాను, ఆమె తెలియదు, నేనేం వింటాను, నాకే తెలియదు. విని 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 అయిపోయిన తర్వాత ఆమె అన్నది ఏం అర్థం కాలేదు కదా. నేను అవునమ్మా, నేను గుడికి లేదమ్మా ఎందుకన్నా కరెక్టే అమ్మా, నా బాధ కూడా అది నాకు ఇప్పుడు అర్థం కాదు. నాకు కావాల్సిందా లేట్ వినేవాళ్ళు లేరు, నువ్వు దొరికినావు నాకు. ఆమె బాధ ఏంటి తెలుసా? ఆమె చెప్పేవి కాదు బాధలు. ఆమెకి ఏం చెప్పాలో తెలియక ఆ బాధలు, ఏం చెప్పాలో తెలియక అన్నీ చెప్పింది. ఆమె ఇప్పుడు నాకు తిరిగిపోయింది బాధలు. ఎందుకు అన్నీ చేసినాను ఇందులో. కొంతమంది సమస్య వాళ్ళకి ఏం కావాలో తెలియదు. అందుకే ప్రభు వారు ఎప్పుడు చూడండి బైబిల్లో స్ట్రైట్గా అడిగాడు, నీకేం కావాలి? బైబిల్ ఏముంది తెలుసా? మీరు ఖచ్చితంగా నిశ్చయంగా చెప్పండి ఇది కావాలని, స్పెసిఫిక్గా చెప్పండి అని. మీరు ఏమైనా అడిగినప్పుడు ఎలా అడగమంది? స్పెసిఫిక్, బీ స్పెసిఫిక్. గుడివాడి దగ్గర నుంచొని ప్రభు నీకేం కావాలని. ఎందుకు ప్రభు తెలియదా ఏం కావాలి? ఆయన ప్రభు నాకేం కావాలని తెలియదా ఆయన? కాదు, అతను కూడా ఎంత సింపుల్గా చెప్పాడు ఏంటో తెలుసా? నేను చూచినట్లు నాకు చూపు కావాలి. స్ట్రైట్ ఆన్సర్ అనండి. నీకేం కావాలి? నువ్వు ఎందుకు ఇతరుల గురించి ఆలోచిస్తావు? నువ్వు ఎందుకు నీ మనసు గాయపరుచున్నావు? నువ్వు ఎందుకు నీ పరిస్థితుల గురించి ఆలోచిస్తున్నావు? ఎందుకు ఎంతమంది నేను మోసం చేశారు, ఎంతమంది నేను గాయపరిచారు, ఎంతమంది ఎట్లయిపోతున్నారు, ఇవన్నీ ఎందుకు నీకు? వాట్ యు వాంట్? వీళ్ళందరూ కాదు బాబు, నీకేం కావాలి? నీకు కావాల్సిందే నువ్వు స్వస్థపడకూర్చున్నావా? యు వాంట్ టు కమ్ అవుట్ ఆఫ్ దిస్? దెన్ హి సెడ్ వన్ గుడ్ థింగ్. ఒక్క మాట అన్నాడు. ఏంటో మామూలుగా బాగు చేయలే ఆయన. ఏమన్నా సార్ నీ పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. ఏమన్నాడు? పరిపెత్తుకొని వెళ్ళిపోనే కాదు, ఇంకోసారి ఈ పరుపు వాడగలడు. హలో, ఆ పరుపు పేరే యాటిట్యూడ్. నేను చాలాసార్లు చదివినప్పుడు నాకు అర్థం కాదు. ఒకరు దేవుడు నాకు అర్థం చేయించాడు. చేంజ్ యువర్ యాటిట్యూడ్. ఓల్డ్ యాటిట్యూడ్లో ఉన్నంత కాలం కొత్త సంగతులు జరగవు. పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసం పోయలేము. తిత్తులు దాన్ని పట్టుకోలేమన్నది కదా. నీ పాత వైఖరి మారినంత కాలం కొత్త దాంట్లో నీకు భాగం లేదు. ఆమె చెప్పండి, నేను కొత్త సృష్టి. ఈ కొత్త జీవితాన్ని, ఈ నూతన మార్గాన్ని నూతనంగానే జీవించాలి. దీనికి ఒక విధానం ఉంది, అది నేర్చుకోవాలి. ఆ దేవుని వాక్యమే నేర్పిస్తున్నాను. నువ్వు పాత వాటిని తెచ్చి ఇక్కడ కలపకూడదు. అందుకే అలాంటి డేంజర్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అక్కడ మీరు శరీరంతో పోరాటం మానేయాలి. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ మీకు ఎక్కిస్తున్నట్టుగా. మీకు ఎగ్జాంపుల్కి మనం ఆలోచిస్తే అప్పుడు ఏం చెప్పారంటే మనం అప్పుడు చూసాము ఏంటంటే, ఎవరైతే బయటకు వస్తారో మీరే రాంగ్ పీపుల్. నిజంగా మీరు మేలు కొడితే మీరు దూరంగా ఉండండి, ఇంట్లో కూర్చోండి. రోడ్ల మీద అందరూ చనిపోతున్నారు. నివాసం లేని వాళ్ళు చనిపోయారు. పలకరించే వాళ్ళు లేక మనుషులు క్వారంటైన్లో చనిపోయారు. వాళ్ళు ఏమంటున్నారు? మీరు బయటికి రాకూడదు. బయటకు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎవరు? సమాజానికి శత్రువులు. హౌ పిక్చర్ ఎంత త్వరగా మార్చేశారు. మీరు అనుకుంటున్నారా అలాగా ఇంకా చేయరని? చేస్తారు. ఇంకా కాకపోతే ఇంకొక రకాలుగా చేస్తారు. ఇప్పుడు ఏమన్నా కదా, మంచిది 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 అని మీరు అనుకున్న వాటిని మార్చేసి మీరు అనుకున్న దాంట్లో మిమ్మల్ని తీసుకెళ్తున్నారు. మీరేమనుకుంటారు? బైబిల్లో ఉంది కదా, క్రీస్తు విరోధం వచ్చినప్పుడు ఒక ముద్ర తీసుకొస్తాడు కదా, అది నుదుట కానీ చేతిలో కానీ ధరించాల్సి వస్తుంది. మీరేమనుకుంటారు? అది అర్థమయ్యేలాగా వస్తుందా? చాలా తెలివిగా వచ్చేస్తుంది అది. అందుకే బైబిల్ ఒకసారి జ్ఞానం గలవాడే దాన్ని తెలుసుకుంటారు. దట్ మీన్స్ ఎలా సెట్ అవుతుంది, దాని ప్లాట్ఫామ్స్ ఎలా తయారవుతున్నాయో జ్ఞానం ఉన్నది తెలుస్తుంది.
జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారు? దాంట్లో భాగం అయిపోతారు తెలియకుండా. సో కాలం నెరిగి అనండి, నిద్ర మేల్కొని వేలైంది. నిద్ర దేంతో ముడిపడింది? ఆ పరుపుతో ముడిపడి. నువ్వెందుకు సంబంధం లేకుండా ఉన్నావు? నీకెందుకు? నాకైతే చాలా పనులు ఉన్నాయి, నేను చాలా పనిలో ఉన్నాను. ఈ లోకంలో నేను చాలా ప్రాముఖ్యం. ఇప్పుడు నేను ఉండడం వల్ల ఈ తరానికి చాలా ఇంపార్టెంట్. నాకు టైం లేదు బాధపడేంత. మీరు ఏమైనా నన్ను ఒక మాట అనిపోయినా నేను కూర్చొని టైం అంత ఆలోచించే టైం లేదు. బికాజ్ ఐఎమ్ ఇంపార్టెంట్ టు దిస్ ఏఆన్. ఈ తరానికి నేను చాలా ప్రాముఖ్యం. ఆమేన్. అండ్ ఐఎమ్ ఇన్ ద బెస్ట్ ఏజెన్సీ, దట్ ఈస్ చర్చ్. హెవెన్లీ ఏజెన్సీ, కింగ్డమ్లో ఉన్నాను నేను. ఐఎమ్ పార్ట్ ఆఫ్ నాట్ ఓన్లీ సిటిజన్స్లో కాదు, నేను ఆ జనరల్ అసెంబ్లీలో భాగమే ఉన్నాను. నేను మీకు ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక సామాన్యమైన పౌరుడిగా ఇక్కడ కూర్చొని ఏడుస్తూ ఉండొచ్చు, రోడ్లు బాగాలేవు, ఇల్లులు బాగాలేవు, అది బాగాలేదు, లైన్లు బాగాలేవు అని. ఆర్ ఎల్స్ ఐ కెన్ గో హైయర్. నేను పైకి వెళ్ళి ఆ అసెంబ్లీలో భాగమై అక్కడి నుంచి నేను మార్పులు తీసుకురావచ్చు. వాట్ ఆర్ యూ డూయింగ్? సో మనం ఎప్పుడైతే ఇలా కూడుకుంటున్నాం, మీరు కూడుకున్న ఊరికే కాదు, యు ఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దట్ అసెంబ్లీ. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. డు యు నో, మీకు తెలుసా, when God rewards, దేవుడు రివార్డ్ చేసినప్పుడు మీరు రెగ్యులర్గా మందిరానికి వచ్చిన దాన్ని కూడా రివార్డ్ చేస్తారు. ఇలా కూడుకున్నందుకు కూడా రివార్డ్ చేస్తారు. ఎంతమంది మిస్ అవుతారు అది? ఇప్పుడు మనం అనుకుంటాం ఇది చాలా అయ్యగారు భక్తులు పిచ్చోళ్ళు అనుకుంటారు కదా. అప్పుడు ఆ పరిస్థితి ముందున్నప్పుడు ఏం చేస్తాం? నా కోసం చేయట్లేదు, ఎవరి కోసం కాదు. కొన్ని అలాగైనా మొదలెట్టి మంచి వైపు మరలుతారేమో. బట్ గుర్తుంచుకోండి, ఒక్కసారి మీకు అర్థమైపోతే వీటి వెనకాల ఉన్న ముఖ్యం ఏంటో మీరు మానరు. యూ విల్ బి మోర్ యాక్టివ్. హల్లెలూయా. అనగా 38 సంవత్సరాలు ఉన్నాయన రాంగ్ యాటిట్యూడ్లో ఉన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్, 12 సంవత్సరాలు గల రక్తస్రావం గల స్త్రీ 12 సంవత్సరాలు సఫర్ అయిందని నానా వైద్యులు కలిసిందంట. వాళ్ళందరినీ కలిసినప్పుడల్లా ఆమెకి ఏమైంది? మరింత బాధ పెరిగింది కదా. ఒక సువార్తలు నాకు తెలిసి మార్క్స్ వార్తలు కూడా అక్కడ రాసి ఉంటుంది, ఆమె తిప్పలు పడిందంట. తగ్గకపోగా ఏమైంది? మీకు తెలియదు, కొన్ని మెడిసిన్స్ మీరు వాడతారు, అవి ఆ పూటకి ఆ నొప్పి తగ్గిస్తాయి, రేపు పెద్ద ప్రాబ్లం తెస్తాయి. ఎస్పెషల్లీ దోస్ పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, మీరు వినే ఉంటారు కదా వాటిది. అది వేసుకోకపోతే ఆడది పని మన మీ వల్ల కాదు, కానీ దాన్ని ఇంకెక్కువ చేస్తుంది మీ లైఫ్. మీకు తెలియకుండానే లోపల మీ అదర్ ఆర్గన్స్ని పాడు చేస్తుంది. దానికి ఒక స్వీట్ పేరు ఉంది, సైడ్ ఎఫెక్ట్. అది మీకు డేంజరస్ ఎఫెక్ట్స్ అని పెట్టి మీరు వేసుకోరు. అలా పెడితే బిజినెస్ నడవదు. దాని స్వీట్ నేమ్ ఏంటి? నేను ఒకసారి ఒక మెడిసిన్ గురించి ఎఫెక్ట్స్ చదివాను. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటని కొడితే, ఇట్ మే కాజ్ ఆల్సో దిస్ ఎక్సెసివ్ యూజ్ ఆఫ్ దిస్ డ్రగ్ కెన్ కాజ్ మైల్డ్ హెడేక్స్, అది ఇది అని చెప్పి కింద అంటాడు. ఈవెన్ ఇట్ కెన్ వర్సన్ టు ది క్యాన్సర్ అంట. మందు నుంచి మళ్ళీ రోగమా? ఇట్ కెన్ ఎఫెక్ట్ యువర్ లివర్ కంట్రోల్. హౌ క్లెవర్ ఈజ్! ఎంత స్వీట్గా చెప్తున్నాడు. మా ఫ్యూచర్ కస్టమర్ నువ్వే. వన్స్ యూ స్టార్ట్ దిస్ యువర్ అవర్ కస్టమర్. ఎనీవే, నేను ఎందుకు చెప్తా అంటే, there are good medicines, గుడ్ పీపుల్ ఉన్నారు, కానీ సిస్టంలో ఉంది సమస్య. సో మనం ఏం చేయాలి? మనం హైయర్ సిస్టమ్ని తీసుకురావాలి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ హైయర్ సిస్టమ్కి మనము రిప్రజెంటేషన్ లేదా మనం రాయబారులుగా ఉన్నాం. when people are suffering with sickness, రోగాలతో, you can bring health. హల్లెలూయా. అది మీలో ఉంది. చెప్పండి, నా హక్కు అది. మా రాజ్యంలో ఆరోగ్యం హక్కు మరి. మీ హక్కులు తెలుసా? మీ ఏ రాజ్యంలోనే హక్కులు ఉంటాయి. దాంట్లో ఒక హక్కు ఏంటో తెలుసా? మీరు ఆరోగ్యంగా ఉండడం మీ హక్కు. డోంట్ గివ్ ఇట్ అప్ ఫర్ సమ్ పిచ్చి పిచ్చివాడి. కరెక్టే కానీ గారు, ఈరోజు రేపు పరిస్థితి బాగాలేవు కదా, వాతావరణం బాగాలేదు కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? యు మస్ట్ సే, నేను ఇక్కడ ఉండను, ఈ వాతావరణం, నా వాతావరణం వేరే.
మీరు గమనించారు, ఇజ్రాయెల్ అరణ్యంలో వెళ్ళినప్పుడు వాళ్ళ వాతావరణం వేరే. మీరు అనుకోవచ్చు అక్కడ ఎండ లేదా, వేడి లేదా, ఎడారి ప్రాంతాలు ఎలా ఉంటాయి చెప్పండి? చాలా భయంకరంగా ఉంటాయి. మనకి ఇండియాలో కూడా రాజస్థాన్ ఉంది కదా, అక్కడ థార్ డెజర్ట్ ఉంది. అక్కడ ఎండాకాలంలో మీరు పోతే 50 దాటిపోతుందండి, 50 దాటి 53 అలా వెళ్ళిపోతుంది. మొత్తం మీరు నించుంటే మొత్తం ఆమ్లెట్ అయిపోతుంది, అక్కడ ఫ్రై అయిపోతుంది, ఉప్పు కారం వేసి అంతే పైన కబాబ్స్ అయిపోతుంది. లేకపోతే నేను ఒకసారి దుబాయ్ వెళ్ళినప్పుడు వాళ్ళు అన్నారు, మీరు మంచి టైంలో వచ్చారు, ఎండాకాలం వస్తే మీరు రోడ్ల మీద నడవలేదు. పని తీసే వాళ్ళు కూడా హాలిడే ఇచ్చేస్తారంట ఆ టైం. ఎవరు రోడ్డు మీద ఎవరు బయట కనపడరు. సో అలాంటి వాతావరణాలు ఉంటాయి అక్కడ. నేను వాక్యం ఏముంది తెలుసా, వాళ్ళ వాతావరణంలో మార్పేయచ్చు. వాక్యం ఉంది, ఆయన పగలు మేఘ స్తంభం అని. అండ్ యూనో వింత ఏంటో తెలుసా, ఈ ఎడార్లలో ఎంత ఎండ మార్నింగ్ ఉన్నా రాత్రి అంత ఎక్కువ చల్లలేదు. కొంచెం ఇట్ బికమ్ సో చిల్లింగ్. మామూలుగా ఐస్ ఉన్న ప్రాంతాలకు వెళ్తే అదొక రకమైన చలి అయితే, ఈ ఎడారి ప్రాంతాల్లో వచ్చే చలి డిఫరెంట్. ఎముకల్ని కొరుకుతుందండి కాలం. ఇట్స్ డిఫరెంట్ యాక్చువల్లీ. అక్కడ ఐస్ ఏం పడుతుంది కానీ ఇంత వింతైన చలి వస్తుంది. సో ఈ అన్ని ఇష్యూస్లో వాళ్ళకి ఏ తేడా తెలుస్తలేదు. వాళ్ళ చుట్టూ తాపకరమైన సర్పాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి, ఎన్నో థింగ్స్ ఉన్నాయి కదా, కానీ ఏవి వాళ్ళ వాతావరణంలోకి రాలేకపోతుంది. ఒకసారి జరిగింది కదా, ఏంటి వాళ్ళు గురిగారి సరిగారు ఎంత లెవెల్కి వెళ్ళిపోయారంటే మధ్యలోకి ఏమొచ్చేసినాయి, పాములు వచ్చేసినాయి కదా, విష సర్పాలు వచ్చేసి కుట్టేసినాయి అందరు, కాటేసేసినాయి అందరు. ఒక్కసారిగా ఎక్కడున్నాయి అవన్నీ, ఎక్కడున్నాయి తెలుసా, వీళ్ళు నడుస్తుంటే వీళ్ళు లైన్ బయట తిరుగుతున్నాయి. వాటికి రావడానికి లేదు, ఎందుకంటే ఈ అట్మాస్ఫియర్లోకి అవి రాలేదు. కానీ ఆ అట్మాస్ఫియర్ ఎవరు పాడు చేశారు, వీళ్ళే మీరు నోటితో. మీ జీవితంలోకి ఏదైనా వస్తే దేవుడు పంపించడు. ఎవరు వస్తున్నాయి? ద మెయిన్ థింగ్ ఈజ్ యువర్ టంగ్, ఈ నోరు. జీవమార్గం 4 వస్తాం అన్నారు. ఈ నోరుతో, నీ నాలుకతో, నీ మాటలతో నువ్వు రంధ్రాలు చేస్తావు. ఊరికే అన్న ఏముండదు అక్కడ. అన్నావు కాబట్టి ఏమైంది, దొరికింది సంఘం. సో యూ హ్యావ్ టు ప్రే, ప్రార్థన చేయండి. అలా నా నోటితో జారిన మాటలన్నిటి నుంచి నేను ఈరోజు వాటి ఎఫెక్ట్ కట్ చేస్తున్నాను. కానీ నన్ను క్షమించి ఆస్క్ ఫర్గివ్నెస్, ఇట్ ఇస్ మస్ట్. ఎందుకంటే మీ లైఫ్, మీ జీవితం చాలా వాల్యుబుల్. మందిరంలో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా జీవించడానికి కాదు. కొంతమంది అందరూ మందిరంలో ఉన్నా కాబట్టి నిజం చెప్తున్నాడు, బయట ఏం చెప్తామని. ఇగో నేను మందిరంలో చెప్తున్నా, వాస్తవం చెప్తున్నాను. బయట ఏం చెప్తావు, అవాస్తవాలు చెప్తావా? వాక్యం మర్చిపోదు, మీరే ఆ మందిరమే. ఏమన్నా నాతో ఉన్నారు? హల్లెలూయా, దేవుని స్తోత్రం. కాబట్టి కాలం నిరగాలి. దేవుడు మీకు ఇస్తాడు, తెలియదు, బయలుపరుస్తాడు. దేవుడు నిన్ను అందరి నుంచి పైకి ఎత్తుతాడు. వాక్యంలోని మన ప్రవక్తల జీవితాలు చూస్తే తేజకెళ్ళి దేవుడు పైకి ఎత్తాడు, దేవుడు చూపించాడు. అన్ని జరగకముందే ఇర్మియా చూపించాడు, ఇర్మియా ప్రవక్తకు చూపించాడు. ఏంటో తెలుసా, మీరందరూ రాబోయే ప్రాబ్లంని చూస్తున్నారు, కానీ దాని తర్వాత చిగురించే దాన్ని చూపించాడు. ఏజ్కేల్ జీవితంలో మనం చూస్తే ఆయన పైకి ఎత్తి ఆత్మవశుడై ఆయన ఉన్నప్పుడు ఆయనకు అన్ని దేవుడు చూపించాడు కదా. సో ఈవెన్ నా సంఘంగా, క్రీస్తుగా మనం అన్నిటికంటే పైన ఉన్నాం. ఆమేన్, హల్లెలూయా. అది ఎప్పుడు తెలుస్తుంది? మీరు పరిశుద్ధాత్మలో సహవాసం చేసినప్పుడు, వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మీరు అలాంటి పైన ఉన్న వాళ్ళగా ఉంటారు. నేను చెప్పాను కదా, సమస్య ఉంది 12 సంవత్సరాలకి, కానీ ఒకరోజు వాక్యం అర్థమైంది. ఆయన వచ్చింది ఫీలింగ్ వచ్చి కాదు, ఆమెకు ప్రత్యక్షత వచ్చింది కాదు. మీది ఎంత కాలపు సమస్య అయినా, ఎంత కాలపు తీరందైనా ఒక్క ప్రత్యక్షత కాదు మార్చేయడం. కాబట్టి మీరు వినడం కాదు ఇంపార్టెంట్, విన్నదాన్ని పట్టుకోవాలి, దాంట్లో ప్రవేశించాలి.
ఆ సాక్షి నేను చాలాసార్లు చెప్పాను కదా, నేను ఎంతో చనిపోయేలాంటి స్థితిలో ఉన్నప్పుడు, అంటే అర్థం కానీ హోప్లెస్గా అనిపిస్తున్నప్పుడు, అన్నీ తెలిసినట్టే ఉంది. మీరు చాలా మంది ఏం చేస్తారు, నేను ఏమని చెప్తాను, అయితే మీరు చెప్పి నాకు తెలిస్తే లాభం ఏంటి, రిజల్ట్ లేకపోతే. నేనేమో చెప్పబోతే దానికి ఇంకో రెండు చెప్పేస్తారు ముందే, ఎందుకు మళ్ళీ ఆ ఏగర్ పట్టుకున్నట్టు మళ్ళీ అన్నీ చెప్తాను. మనకు తెలిసినట్టు చూపించేస్తే కాదు, తెలిసినట్టు చూపిస్తే కాదు, నీకు చెప్పడానికి కాదు, నీకు రిజల్ట్ రాలేదు. రిజల్ట్ వచ్చే వరకు తెలిసండం కాదు, దాన్ని పని చేయించాలి. అర్థమైందంటే మీకు వర్క్ అవ్వాలి, రిజల్ట్ రావాలి. రానంత వరకు మీరు దాన్ని ధ్యానిస్తూనే ఉండాలి. దాన్ని అందుకే ఆ రోజు నాకు ఫస్ట్ టైం ఆ వాక్యం కొత్తగా అనిపించింది. నేను చావను, నేను సజీవుడే, నేను చావు సజీవుడే, యెహోవా క్రియలను ప్రకటిస్తాను. అంటే నాకు దేవుడు చెప్పడం కాదు, దేవుడిని అడగడం కాదు, దేవా నన్ను బతికిస్తే నేను నీ సేవ చేస్తా కాదు, నేను చెప్పాలి, నేను చావను. ఆమేన్. దెన్ వెన్ ఐ స్టార్టెడ్ డూయింగ్ దాట్, పరిస్థితి మారిపోయింది. నేను చెప్తున్నాను, నేను ఎంత నిక్కచ్చిగా ఎంత ధైర్యంగా ఇప్పుడు మాట్లాడి నించున్నానో, అప్పుడు నాకు ఆ ధైర్యం లేదు, అసలు ఏ కొన కూడా లేదు. నాకు అయిపోయినట్టు అనిపించింది. ఇంకా ఐ లాస్ట్ ఆల్ మై హోప్. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవునికి స్తోత్రం, దేవుని వాక్యం చీకటిలో ప్రకాశించేది వెలుగుగా. ఐ మీన్ వన్ వర్డ్, జస్ట్ వన్ వర్డ్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. నేను మీకు చెప్తున్నా, అన్నీ ట్రై చేశాను. నేను ఎవరేం చెప్పినా అన్ని ప్రయత్నాలు చేశాను, ఏది పని చేయట్లేదు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం అర్థమైందో, ఇంకే సహాయం అవసరం లేకుండా అయిపోయింది. నేను మీతో చెప్తున్నాను. కానీ కొన్నిసార్లు మీరు ఇంకొక పాత విషయాల్లోనే ఉండిపోవచ్చు, ఆ లిమిటెడ్ లెస్లో ఉండొచ్చు. దాని నుంచి బయటికి రావాలి ఫస్ట్, అవునా కదా? ఒకసారి చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 3వ వచనం అనుకో. రోమా 14:3. తినువాడు తినని వాని తృణీకరింపకూడదు, తినని వాడు తినువానికి తీర్పు తీర్చకూడదు, ఏలయనగా దేవుడు అతన్ని చేర్చుకొని. చూడండి, నేను అనేది ఇక్కడ ఏమంటున్నాడంటే, దైవజనుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే అన్నీ తినేస్తారు కదా. నెక్స్ట్ వచ్చిన చూడండి, ఇంకొంచెం అర్థమవుతుంది. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడవు, అతడు నిలిచియుండుటైనను పడియుండుటైనను అతని సొంత యజమాని పని. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దేవుడి చిత్తం కాదు అది పడిపోవడం కూడా. నో, అతడు నిలుచును, ప్రభువు అతనిని నిలువబెట్టుటకు శక్తి గలవాడు. నెక్స్ట్ వచనం. ఒకడు ఒక దినము కంటే మరి ఒక దినము మంచి దినమని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానముగా ఎంచుచున్నాడు. అంటే ఇట్లా ఉండమని చెప్పట్లేదు, ఒక దినం కంటే ఇంకో దినం మంచిగా ఎంచుతున్నాడు. కొంతమంది అంటారు, నేను ఎప్పుడు ఏ పని చేసినా గురువారం చేస్తే బాగా జరుగుతుందండి. అది వాళ్ళ లిమిటెడ్నెస్. ఇంకొకడు ఏమంటున్నాడ, ప్రతి దినము సమానమని ఎంచుచున్నాడు. ప్రతివాడు తన మటుకు తానే తన మనసులో రూఢిపరచుకోవడం వలన. దట్ మీన్స్ అంటిల్ యూ చేంజ్ యువర్ మైండ్ సెట్. నీ లోపల మార్పు రానంత కాలము ఎక్స్టర్నల్గా చేంజెస్ రావు. నువ్వు అనుకుంటున్నా ఆ తర్వాత ఇప్పుడు నేను అబద్ధికులా అనిపిస్తాను నీకు. అయ్యగారు అంటాడు కానీ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడే కూర్చొని ఉండొచ్చు ఎవరైనా అట్లా. రెండో రకం ప్రీచర్స్. నేను చెప్పి పంపించిన తర్వాత ఆయన అట్లనే అంటాడు, నీకు తెలియదు అమావాస్యలు జారుతుండు. ఇద్దరు ఆయన అన్నాడు, బట్ స్టిల్ గాడ్ ఈజ్ నాట్ హేటింగ్ యూ. దేవుడు నేనేం తృణీకరిస్తలేడు, తోసేస్తలేడు, కానీ నువ్వు చేసేది కరెక్ట్ కూడా కాదు. నేను మీకు చెప్తున్నాను, నేను ఆ సంగతిలో నుంచి రాకముందు, ఆ మార్పు నాలో జరగకముందు, ఆ స్థాయి ఎదగకముందు నేను కూడా అలాంటివాడినే. కానీ ఎప్పుడైతే నాకు వాక్యం అర్థమైందో, నా మైండ్ సెట్ మారిందో, నా లోపల ఉన్న పరుపు పోయిందో పాతది, దెన్ ఐ గాట్ ఎ న్యూ మైండ్ సెట్. వాక్యం ద్వారా
ఏది? మీ మనస్సులు మారాలి, నూతన పరచబడాలి. దేవుని వాక్యం మీ మనసుల మీద పనిచేయాలి. అంటే మీరు తగిన సమయం ఇవ్వాలి. మీలో చాలా మంది మొదలు బాగా చేశారు కానీ కంటిన్యూ చేయట్లేదు. అందుకే యూఆర్ స్ట్రగ్లింగ్ అగైన్. అరే మొదట్లో బాగానే ఉంటుంది, ఇప్పుడు ఎందుకు ఈ మధ్య సడన్గా ఇలాగైంది? మీరు ఎక్కడున్నారో అక్కడి నుంచి బయటకు వెళ్ళకూడదు. అందుకే ఏప్రిల్ ఏదో చూపించాను నేను. వాళ్ళు విన్న దాంతో ఏం చేయలేదంట, కలిసి ఉండలేదు. దాని తర్వాత ఏమంటాడు ఇంకా? ఏప్రిల్ 4:3 ఇప్పుడు 4:3 ఏమంటుంది? చెప్పండి. ఆయన కార్యాలు ఏమున్నాయంటే దేవుడు ఏమి సగం అరకొర చేయలేదు. మీరు కొంతమంది ప్రేర్ చేస్తారు, ప్రభా నీ కార్యం నువ్వే చేయనైనా. నువ్వేం ప్రేర్ చేస్తున్నావు? వాక్యాన్ని విరుద్ధంగా చేస్తున్నావు. అక్కడ వాక్యం ఏముంది? మీరు ఏప్రిల్ 4:3 వచ్చారా, లేకపోతే ఇంటికి వెళ్ళే దారిలో ఉన్నారు? చదవండి ఒకసారి అక్కడ అందరు గట్టిగా. మళ్ళీ చదవండి. ఇప్పుడు పక్కన వాళ్ళ వైపు తిరిగి వాళ్ళ భుజం మీద చేసి మాట చదవండి. ఇలా కొంతమందికి ఇలా ఉంటారు. మీరు వీళ్ళే వాళ్ళ కోసం నేను చెప్పింది. ఆర్టిస్టులు వీళ్ళు, కళ్ళు తెరిచి నిద్రపోయే ఆర్టిస్టులు వీళ్ళంతా ఎక్స్పర్ట్స్. మళ్ళీ నువ్వు కళ్ళు ఏమైనా వస్తుంది, ధ్యానంలో ఉంటే డిస్టర్బ్ అయ్యగారు వాకింగ్ అయితే నాకు దర్శనాలు వస్తున్నాయి కావరా? చదవండి ఇప్పుడు. ఎలా ఉన్నాయండి ఆయన కార్యాలు? అంటే బిఫోర్ హీ క్రియేటెడ్ యూ, ఆయన ఏం చేయాలనుకున్నాడో ఈవెన్ చేయకముందే ఆయన ఎలా చేయాలనుకున్నాడో ఆయన సంపూర్ణంగా చేయాలి. ఆయన చేశాడు కూడా. ఆల్ హిస్ వర్క్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఫినిష్డ్, ఇన్కంప్లీట్గా ఏం లేవు. ఆయన పనులన్నీ, ఆయన కార్యాలన్నీ ఎలా ఉన్నాయి? సంపూర్ణములై ఉన్నాయి. బాగా ఎక్కించుకోండి దీన్ని. అందుకే ఒకసారి నన్ను చాలాసార్లు చదవండి ఇంటికి వెళ్ళి. సో నా ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్, మీరు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా, నీ కార్యం నువ్వే చేయనైనా అంటే నువ్వేం చేయమంటావు దేవుణ్ణి? నువ్వు ఏదో మిగిల్చావు దాన్ని చేయండి. ఆయన మిగిల్చాడా? ఆయన సంపూర్ణం చేశాడు అన్ని. కొంతమందికి అర్థం కాదు, చర్చ్కి వస్తే అర్థం కాదు. చర్చ్కి రావడం ఒక ఎత్తు అయితే వాక్యంలో కలిసి ప్రవేశించడం ఒక ఎత్తు. నాతో పాటు మీరు ప్రవేశిస్తేనే మీకు అర్థమవుతుంది. సో మీ ప్రేయర్లో ఈ పాయింట్ మైనస్ అయిపోతుంది. ఏంటో తెలుసా, నువ్వు చేయలేను. ఎందుకంటే ఆయన చేసేయాల్సినవన్నీ ఏం చేశాడు? సంపూర్ణములు చేశాడు. ఆయన కార్యాలన్నీ ఆయన చేసి ముగించాడు. శిలువలో ఆయన పలికిన మాట కూడా ఏంటి? నేను ఈ మిగిలిన కార్యాలు కూడా, ఇదేంటి, ఇది కొత్త కార్యం కాదు, ఏదైతే మనం పాటు చేసుకున్నామో దాన్ని బాగు చేయడం. ఈ కార్యాలు కూడా ఏం చేశాడు ఆయన? సమాప్తమైందన్నాడు. సమాప్తమైందంటే అర్థమైంది, నేను ఇవ్వాల్సిందంతా పూర్తిగా ఇచ్చేసాను, చేయాల్సిందంతా పూర్తిగా చెల్లించేశాను. ఇప్పుడు ముఖ్యంగా యూదులకు ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే, ఏదైనా వస్తువు కొన్నప్పుడు దానికి కావాల్సింది తెస్తే వాళ్ళు ఈ మాట అంటారంటే సమాప్తమైంది. అంటే ఏం చేయాలో నీకు నాకు మధ్యలో ఇంకేమీ లేదు, అంతా పూర్తయిపోయింది. సో ప్రభువారు చేయాల్సిందన్నీ చేశాడనండి. అందుకే అనండి, ఆయన కార్యములన్నీ సంపూర్ణములై ఉన్నను ఈ విశ్రాంతిని గూర్చి నేను కోపముతో ప్రమాణం చేసినట్లు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించుచున్నాం. అంటే అర్థమేంటో తెలుసా? మనం కావాల్సింది ఆ సంపూర్ణతలోకి ప్రవేశించాలి. మనం ఆల్రెడీ ప్రభువులో ఉన్నందుకు సంపూర్ణంగా ఉన్నాము, కానీ మైండ్ సెట్లో ప్రవేశించాలి. ఇన్స్టెడ్ ఆఫ్ ప్రేయింగ్ ద రాంగ్ ప్రేయర్స్, నువ్వు చేయి నాయనా. నేను చెప్తే కొంతమందికి అర్థం కావట్లే. ఇంకా మన ప్రేయర్లో చాలామంది మారారులే, నేను విన్నంతవరకు. నేను విన్నప్పుడు మీరు ఎలా చేస్తున్నావు నాకేం తెలుసు. దేవా నువ్వు సాయం చేయనైనా, నువ్వు చేయనైనా. నువ్వు ఎన్నిసార్లు ఆ మాట అంటున్నావో దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు ఇంకా సరిగా చేయలేదు నీ కార్యాన్ని మళ్ళీ చేయను.
దట్ ఈస్ రాంగ్. ప్రభు ఏమన్నాడు తెలుసా? నేను కాదు, నువ్వు చేయాలి ఇప్పుడు. హలో, అర్థమవుతుందా? జస్ట్ ట్రై టు చేంజ్ దిస్ మీ లైఫ్లో. అంటే ఇప్పుడు ఏంటి? ఆయన చేసిన వాటిని నువ్వు ప్రకటిస్తున్నావు, నువ్వు వాటిని స్థాపిస్తున్నావు. నువ్వు బాగు చేయనైనా కాదు నాకు. అందుకు బైబిల్ ఏముంది తెలుసా? అందులో నివసించేవాడు నాకు దేహంలో బాలేదు అనరు. సో నీకు నొప్పి ఉంది, బలహీనత, నువ్వేమన్నా తెలుసా? నా శరీరం దేవుని ఆలయమైన, దాంట్లో బలహీనత ఉండలేదు. నువ్వేం చేస్తున్నావు? దేవుని సంపూర్ణతను స్థాపిస్తున్నావు. అందుకే అప్పుడు ఏమవ్వాలి? అది ఉన్నది పోవాలి. కానీ నువ్వు అంటున్నావు, దేవా, అయ్యగారు కొత్తది నేర్పించాడు, యేసు నామములో ఇది నాకు కాలు కాదు, దేవుని కాలు. ఆమేన్. ఆయన కాలు నొప్పి అలాగే ఉంది. ఎందుకంటే అది నీ మాటలోకి వచ్చింది, నీ మనసులోకి రాలేదు. నీ మనసులో అది స్థాపించబడలేదు, నీ మనసు మారలేదు ఇంకా. అందుకే రిజల్ట్స్ లేవు. పేదరికం నీ మనసులో ఉంది, అందుకే సంపన్నత రావట్లేదు. మీకు అర్థమైందో లేదు? సరే, నీకు చాలా ధనం వచ్చినాక ఏం చేస్తావు? ఏం చేస్తారు? ఫస్ట్ ఇల్లు కట్టుకుంటాను, దాని తర్వాత కారు కొనుక్కుంటాను. ఈ లిస్ట్ ఉంది. ఫస్ట్ ఈ లిస్ట్ అయిన తర్వాత లాస్ట్కి వస్తుంది ఏంటి? ఇంకేముంటుంది, మిగలడానికి ఏముండదు. అంటే నేను అనేది ఇది అందరి జీవితమే కదా ఇది కూడా. సో సంపన్నత డబ్బుల్లో లేదు, ఉన్న దాంతో నువ్వు ఏం చేస్తున్నావు దాంట్లో ఉంది కదా. ఉన్న దాంతో ఏం చేస్తున్నాం మనం, అప్పుడు ఇంకా ఎక్కువ నీకు ఇవ్వబడతాను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అండ్ గుర్తుంచుకోండి, మనం చేసేది ఇక్కడ వరకే కాదు, రాబోయే దానికి కూడా చేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. అందుకే దేవుడు అందరినీ ప్రేరేపిస్తాడు, కానీ ఎవరు వింటారు ఆ ప్రేరేపణ? నేను అనుకోవచ్చు, నేను చెప్పానో ఎవరు చెప్పారో కాదు, దేవుడు నీకు ప్రేరేపిస్తాడు. నీ లిమిట్స్ నువ్వే దాటడానికి, నీ అడ్డంకులు నువ్వే దాటడానికి, నువ్వుకున్న గీతలు నువ్వే దాటడానికి దేవుడు నీకు నేర్పిస్తాడు. ఆమేన్. గాడ్ ఈస్ టెలింగ్ యూ, డూ దిస్, ఇది చెయ్యి. ఈ గీత నువ్వు చెరిపోయి, ఇంతవరకే నువ్వు చేయగలవు అనే గీత చెరిపేసి దాటు దాన్ని. నా ప్రార్థన మీ కొరకు అదే, ఈ నెలలో మీరు ఆ గీతలన్నీ దాటిపోదురు కాదు, ఆ లిమిట్స్ అన్ని దాటుదురు గాక. ప్రభువైన యేసు నామములో ఈ నెలలోనే జరగాలి. ఆమేన్. ఎవ్రీ లైన్ మనుషులు గీసినవి అనేది, సిస్టమ్స్ గీసినవి మీరు దాటాలి. ఈ లోకములో మీరు వెలుగే ఉండాలి, ఎఫెక్టివ్గా ఉండాలి, అన్నిటినీ మార్చేవారుగా ఉండాలి. ఎందరికి అర్థమైంది ఆ మాటలు? ఈరోజు కాలం నెరగాలి. అందుకే ఏదో జరగని అని కాదు, ప్రతిరోజు స్పృహలో ఉండాలి. ఒక 2 మాటలు ఇంకా చదువుదాం. అక్కడ చూడండి, Hebrews 4:4. దేవుడు ఏడవ దినమందు తన కార్యములన్నిటినీ ముగించాడా? ఇంకా చేస్తున్నాడా? ముగించి ఏం చేశాడ? విశ్రమించెను అని 7వ దినం గురించి ఆయన యొక్క చోట చెప్పి ఉన్నాడు. ఇదియుగాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరు అని చెప్పి ఉన్నాడు. కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురు అన్న మాట నిశ్చయము గనుక. అంటే అందరూ కాదనమాట ఇది అనుభవించేవాళ్ళు. అంటే దేవుడు లిమిట్ చేయలేదు, దేవుడు ఆపేయలేదు నువ్వు అనుభవించదని. మీరు కొంతమంది సాక్ష్యాలు వింటుంటే, కొన్ని విషయాలు వింటుంటే, అసలు వీళ్ళేంది ఇలా చెప్తారు, మాకు అన్ని కష్టాలే ఉంటాయి. అక్కడ అంటున్నాడు, అందుకే అంటున్నాడు దేవుడు లిమిట్ చేయట్లేదు అనండి. ఆయన చెప్పట్లేదు నువ్వు రాకూడదని. ఎవరు లిమిట్ చేసుకున్నారు? అందుకే బైబిల్ ఏమని, ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదురని మాట నిశ్చయము కనుకను ముందు సువార్త వినిన వారు వాళ్ళు ఏమయ్యారంటే అవిధేయత చేత వాళ్ళు ప్రవేశించకపోయింది దేవుడు ఆపినందుకు కాదు. మీలో కొంతమంది బ్యాడ్గా వాడేది ఏంటో, అంత దేవుని చిత్తం, అంత దేవుని చిత్తం, అంత దేవుని చిత్తం. ఏదైనా పొరపాటు జరిగితే అంత దేవుని చిత్తం, మనం ఏం చేయగలం? అంటే దేవుడు అడ్డంగా కూర్చున్నాడా? సో రాంగ్. వాళ్ళు ప్రవేశించలేకపోయింది, కారణం ఏంటి? దేవుడు నీకు ఏం చేయలేదు. నీకు ఆయన రక్షణనిచ్చాడు, ఆయన పరిశుద్ధాత్మనిచ్చాడు, ఆయన వాక్యాన్ని ఇచ్చాడు. ఇప్పుడు నీకు ఇంకేం కావాలి? మనకి
ఆ వాక్యాన్ని సరిగా బోధించే సంఘంలో పెట్టాడు. ఆమేన్. నీకు అనుక్షణము దొరుకుతుంది కదా, ఇప్పుడు ఇంకేం కావాలి నీకు? దీంట్లో ప్రవేశించండి ఫస్ట్. ఆమేన్. దీంట్లో భాగం అవ్వండి. భాగం అంటే ఏంటి? మాటలతోనే కాదు, అన్ని విధాలుగా బీ పార్ట్ ఆఫ్ దిస్. పార్ట్నర్ అవ్వండి దీంట్లో. ఎలా? ప్రార్థనలో అనండి, ఇచ్చుటలో, పని చేయుటలో, అన్నిట్లో భాగం అవ్వండి. నో, ఇది నా కోసం కాదు, మీ అడ్వాంటేజ్ కోసం ఇది. సో యు ఆర్ డిసైడింగ్. ఇఫ్ యు ఆర్, మీరు విధేయులు అయితే ఏమవుతారు? మీరు దీంట్లో భాగం అవుతారు, ఇవే అనుభవిస్తారు. నో, డోంట్ క్రై. ఏడవకండి, కన్నీరు కార్చకండి, బాధపడకండి, రోధించకండి, వేరే వాళ్ళతో పొట్టాడకండి, ఏం చేయకండి. జస్ట్ ఫాలో దిస్. కనుక నేడు మీరు ఆయన మాట వినిన యెడల మీ హృదయములను కఠినపరచుకొనకుడి. వెనుక చెప్పబడిన ప్రకారం ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథంలో నేడని ఒక దినంను నిర్ణయించుచున్నాడు. యెహోషువ వారికి విశ్రాంతి కలుగజేసిన యెడల ఆ తర్వాత మరి ఒక దినంను గూర్చి ఆయన చెప్పకపోవును. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. అది దేవుని ప్రజలకు ఏముందంటే విశ్రాంతి నిలిచి ఉన్నది. దేవుడు అందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం, వినండి, చూడండి, ఆయన ఒక విశ్రాంతిలో ప్రవేశించువాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. సో దట్ డే ఎప్పుడైతే నువ్వు రక్షించబడ్డావో ఆ విశ్రాంతిలో ప్రవేశించావు. సో నీ కొరకు కావలసినవన్నీ కూడా నీకు ఇవ్వబడ్డాయి. బట్ అది చూడగలగడానికి నీ మనసు మారాలి. అది దేవుని వాక్యం వల్ల జరుగుతుంది. సో స్టడీ అగైన్, టైం ఇవ్వండి, స్టడీ చేయండి. కొన్నిసార్లు మీరు నేర్చుకోకపోగా మీకేమనిపిస్తుంది తెలుసా? వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు చూస్తే వీళ్ళు ఎంత కఠినంగా ఉన్నారు మా మీద అనిపిస్తుంది. వేరే వాళ్ళు వెతుక్కుంటాం మనం, ఎంతో తెలుసా, మనలాగా ఎవరైతే వినలేకపోతున్నారో వాళ్ళని వెతుక్కుంటాం. ఏందో ఇదంతా అన్నట్టు. దాని బదులు మనం అసలైన దాంట్లోకి వస్తే మనం విశ్రాంతిలో ఉంటాం, ఇతరులను విడిపించే వారిగా ఉంటాం. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఇప్పటికి టైం చాలా తక్కువ, ఇంత వేస్ట్ అయిపోయింది టైం. మీరు ఇంకా ఏం చేయట్లేదా? చాలా టైం వేస్ట్ అయిపోయింది. ఇంకెంతకాలం మన కోసం మనం ఆలోచిస్తాం? టైం ఇంకా చాలా తక్కువ ఉంది. మీరు అనుకున్నట్టుగా ఏదో చాలా అనుకోకండి. ఇందాక చదివారు మీరు, స్టార్టింగ్ నేను చదివించాను రోమా 13వ అధ్యాయంలో. ఏం చదివారు? రక్షణ ఇప్పుడు మరి సమీపంగా ఉంది కదా. మీరు విశ్వాసం లేనప్పటికంటే రక్షణ ఇప్పుడు సమీపంగా ఉంది. ఎందుకు ఇన్ని జరుగుతున్నాయి ప్రపంచంలో? ఎందుకు మరి మనుషులు ఇలాగ అయిపోయారు? సిస్టమ్స్, గవర్నమెంట్స్ ఎందుకు ఇలాగ అయిపోయాయి? వాళ్ళే కొత్తగా స్టార్ట్ అవ్వలేదు, ముందు నుంచి ప్లాన్ వేసుకున్నారు. సో మనం ఎందుకు ఇలా? మనం ఏం చేయాలి మరి? So I believe there is going to be very big blast, explosion in our meetings, 18, 19, 20. I strongly understand the level of unction impartations will be very massive. 18, 19, 20లో జరిగే సంగతులు చాలా భయంకరంగా ఉండబోతున్నాయి. అవునవునవును. దెర్ ఇస్ నో ఎనీ స్మాల్ డౌట్ కూడా లేదు దాంట్లో. దట్స్ వై టుడే వీ హ్యావ్ సో మెనీ ఇంటరప్షన్స్. బట్ వీ డోంట్ స్టాప్. మనము కొండ మీద ఉండేవాళ్ళం, పైన ఉండేవాళ్ళం. వీ స్టిల్ కీప్ గోయింగ్, వీఆర్ కంటిన్యూయింగ్. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు ఈరోజు? గుర్తుంచుకోండి, ద వర్డ్ టుడే యూ హియర్, అండర్స్టాండ్ టైమ్స్. కాలం నెరగండి. మీ పని మీది, మీ జీవితం మీది, మీ బాధలు మీవి అని తిరగండి. స్టాప్ దీస్ థింగ్స్ అండ్ స్టార్ట్ లెర్నింగ్. మీరు వెలుగై ఉన్నారు. వెలుగు ఏం చేస్తుంది? రెండు చేస్తుంది. ఒకటి వెలిగిస్తుందని, రెండోది చీకటిని ఎక్స్పోజ్ చేస్తుంది. ఎస్, మనం ఉన్నందుకే చెడుది, వ్యతిరేకమైనవి ఎక్స్పోజ్ అవుతాయి. కెన్ యూ థింక్ వెన్ యూ గో, మనం వెళ్ళిపోతే
ఆపేవాళ్ళు ఎవరు ఉండరు. కొద్ది సమయానికి అపవాది యొక్క కుమారుడు, అపవాది యొక్క ప్రవక్త విజృంభిస్తారు కదా. ఆ సమయం చాలా భయంకరం. ఉండాల్సిన అవసరం లేదు. మనం మీలో ఎవరైతే ఉండాలని నేను అనుకోవట్లేదు. మీకు ఉండే ప్లాన్ ఉంటే నేనేం చేయలేదు. మీకుండే ప్లాన్ ఎలా ఉంటుంది? సర్టెన్ థింగ్స్ మాకు చూపిస్తాయి. సో మనం ఉన్నదే పరిష్కారమే పరిశాన్ అయితే ఎక్కడ పోవాలి మరి? యు ఆర్ ద సొల్యూషన్. సో డోంట్ బీ కన్ఫ్యూజ్, డోంట్ బీ స్టక్ ఇన్ సిచ్యువేషన్స్. నిద్రించుతున్నాం, నువ్వు మేల్కొని మృతుల నుంచి లేయి, తర్వాత కాలం నెరిగి కూడా లేయి. నువ్వు మృతుల నుంచి లేవడం సాల్వేషన్ అయితే అనండి. మృతుల్లోంచి లేవడము మనం రక్షణ అయితే, రక్షించబడిన తర్వాత అప్పుడప్పుడు ఏం చేయాలని చూస్తారు? నిన్ను రొటీన్లో స్టక్ చేయాలని చూస్తారు. సో రొటీన్ నుంచి బయటికి రా. ఆమేన్. అంటే అర్థమేంటి? ఉద్యోగాలు మానేం కాదు. ఆ స్థలాన్ని కూడా నీ రక్షణ కొరకు, నీ పరిచర్య కొరకు స్థానంగా మార్చుకోవాలా, కాన్షియస్నెస్లోకి రావాలా. ఆమేన్. మీరు ఒకవేళ బిజినెస్ చేస్తుంటే బిజినెస్ అయిపోగానే సువార్త బిజినెస్లోకి రావాలి, వాళ్ళని సేవ్ చేసే బిజినెస్లోకి రావాలి. దానికి దేవుడు మంచి టూల్స్ మీకు ఇచ్చాడు. సూచక్రియలు, మహత్కారాలు, అద్భుతాలు జరిగించే టూల్స్ ఇచ్చాడు. ప్రవచించుట నిర్లక్ష్యం చేయొద్దు. నేను ప్రార్థిస్తున్నా మీ అందరి కొరకు, మీలో ఆ ప్రవచించేది పెరగాలని. ఆమేన్. హల్లెలూయా. లేచి నిలబడదాం. ఎక్కువగా పని చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. ఎందుకు ఈ మాట అంటే సమయం ఎక్కువ లేదు. మీరున్న చోట ఎక్కడైనా సరే దేవుని శక్తి మీ ద్వారా బయలుపడాలి. హల్లెలూయా. కాన్సన్ట్రేట్ ఆన్ దట్. టాక్ టు ది లార్డ్. దేవునితో మాట్లాడండి. శిఖారాబా సాకత. కమ్ ఆన్. మీరు ఎప్పుడైతే మంచి తీర్మానాలు చేస్తున్నారో, మంచిగా మీ విషయాలు స్థాపిస్తున్నారో, అన్ని ఇష్యూస్కి, రాంగ్ థింగ్స్కి ముగింపు పడిపోతుంది. ఇప్పుడే ప్రోగ్రెస్ మొదలైపోతుంది మీలో. రాల్ హాల్ సోఫ్రాలిగన మాంద్రలే హే సోఫ్రతిగనస్. నేను వాక్యం చెప్తుంది, ఆయన నామంలో మనం ఏది అడిగినా అది అనుగ్రహించబడుతుంది. సో అడగండి, పని చేయండి, పలకండి. కమాన్, స్పీక్ దోస్ థింగ్స్. అవి పలకండి, వాటిని మీరు పలకండి. ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు నామాన్ని వాడండి. ప్రభు యేసుక్రీస్తు నామాన్ని డిక్లేర్ చేయండి. నువ్వు చేయ కాదు, మీరేం చేయాలో అది చేయండి. ఇప్పుడు ఆయన ఎలాగైతే మహిమలో ఉన్న క్రీస్తుగా ఉన్నాడు, మనం ఈ లోకంలో మహిమగా ఉన్నాము. మనం దేవుని కుమారులుగా ఉన్నాము, మహిమ గల వారిగా ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. సో ఎక్కడి నుంచి మీకు కష్టాలు, బాధలు రావాలి? చెప్పండి, ఐ రిఫ్యూజ్. నేను నిరాకరిస్తున్నాను. కష్టపడ్డానికి నిరాకరిస్తున్నాను, బాధపడ్డానికి నిరాకరిస్తున్నాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీలో ఏదైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందో, కమాన్, స్టార్ట్ రిబ్యూకింగ్ దట్, రిఫ్యూజింగ్ దట్. కమాన్, నౌ. ఇప్పుడే చేయండి. మీ ఎదుగుదలని ఆపేదాన్ని రిఫ్యూజ్ చేయండి.
ఒకవేళ ఇఫ్ యూ ఫీల్ దెర్ ఈస్ అ డీమన్, దానికి దురాత్మ కారణం అనిపిస్తే అది పెద్ద వింతేం కాదు. జస్ట్ సే ఐ రిబ్యూక్, నేను యేసు నామములో గద్దిస్తున్నాను. ఐ రిమూవ్ దిస్ నౌ. వాట్ ఎవర్ ఈస్ హోల్డింగ్, హిండరింగ్, అడ్డుగా ఉండి మిమ్మల్ని మీ ఎదుగుదల ఆపుతుందో, ఐ రిమూవ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరు వాక్యంలో విన్నారు, ఒక్క ప్రత్యక్షత 12 సంవత్సరాల వ్యాధిని ఆపేసింది. వన్ అండర్స్టాండింగ్. ఆమె అనుకుంది, నేను నీతి సూర్యుని రెక్కల్ని తాకితే చాలు. ఆయన మెస్సయ్య కాబట్టి, ఆయన క్రీస్తు కాబట్టి, ఆయనకు సంబంధించిన అన్నిట్లో కూడా ఆయన శక్తి ఉంది, ఆయన ప్రభావం ఉంది. సో లెట్ మీ టచ్ హిస్ గార్మెంట్. ఆయన వస్త్రపు చెంగుని ముడితే చాలనుకో. ఆయన వస్త్రపు చెంగుని తాకింది, ఆమె బాధ నివారణ అయిపోయింది. ఈరోజు నువ్వు విన్న వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే, నువ్వు క్రీస్తువై ఉన్నావా నీకు అర్థమవుతుంది. ఈ భూమి మీద నీవు ఒక గొప్ప పరిష్కారంగా ఉన్నావా నీకు అర్థమవుతుంది. ఆల్ స్ట్రగుల్స్ ఆర్ ఫినిష్డ్. అది శరీరంలోనైనా, ఆర్థికంగానైనా, in any area of life. You don't need to wait for tomorrow. మీటింగ్స్ కోసం వెయిట్ చేయక్కర్లేదు. దేవుడు నేడని ఒక దినాన్ని ఏర్పాటు చేశాడు. టుడే ఈజ్ యువర్ డే. ఈరోజు మీ దినం. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ, నేను మీతో చెప్తున్నాను, ఏదైతే పని చేయలేదో, ఏదైతే మీకు అవ్వలేదో, ఎన్ని సంవత్సరాలు అయిందో, ఎంత కాలమైందో, ఇఫ్ యూ నౌ ఎంటర్ దిస్ వర్డ్ టుడే, ఈరోజు ప్రకటించబడిన దాంట్లో మీరు ఎంటర్ అవుతే, దిస్ వన్ డే ఈజ్ ఎనఫ్ టు చేంజ్. ఈ ఒక్కరోజు చాలు దాన్ని మార్చేయడానికి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ప్రపంచంలో అపవాది అనుకుంటున్నాడు నాకుంది అడ్వాంటేజ్ అని. నో. అందుకే వాళ్ళందరినీ, ఆ సిస్టంలో ఉన్న వాళ్ళందరినీ వాడుకోవడానికి పరిగెడుతున్నాడు. ఈ ప్రపంచ నాయకుల్లో పనిచేయడానికి పనిచేస్తున్నాడు. పొలిటికల్ సిస్టమ్స్ ద్వారా పనిచేస్తున్నాడు. కానీ గుర్తుంచుకోండి, ఎన్నటికీ అపవాది విజయం పొందలేడు. ఎప్పటికీ అపవాది పనులు ఫలించవు. ఎందుకంటే అడ్డగించే వాళ్ళం మనం ఉన్నాం కాబట్టి. నో మ్యాటర్ వాట్ the devil tries, he cannot be successful, he never can be advantaged. ఎందుకంటే I am the glorified Christ in this world. ఈ భూమి మీద నేను క్రీస్తుగా ఉన్నాను. Come on, lift your hands. చేతులెత్తి సాక్ష్యంగా పలకండి. నా చేతులు ఎత్తుట నేను ప్రకటించుటకు కారణం, నేను చేతులు ఎత్తినప్పుడు ఈ శక్తిని నేను రిలీజ్ చేస్తున్నాను. హల్లెలూయా, 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 హల్లెలూయా. యూజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామాన్ని వాడండి. అన్నిటి మీద వాడండి, అన్నిటి మీద వాడండి, అన్నిటి మీద పలకండి, అన్నిట్లో పలకండి. మీరు ప్రార్థిస్తున్నప్పుడు నాకు ఒక తలంపు దేవుడు ఇచ్చాడు. ఈరోజు నేను ఒక మాట నాకు దేవుడు ఇప్పుడు తలంపించింది ఏంటంటే, ఇక్కడ చాలామంది వచ్చారు ఒక విధంగా, వెళ్తున్నారు నూతనమైన విధంగా. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఆల్ యువర్ అగెన్స్ట్ థింగ్స్, మీకు వ్యతిరేకమైనవి, has already left you. ప్రతి అపవాది ప్రయత్నాలు ముగించబడ్డాయి. ఆల్ ద డిస్ట్రాక్షన్, ఆల్ ద అగ్ని బాణాలు అన్నీ ఆర్పివేయబడ్డాయి. మీరు ప్రకటించిన వాక్యంలో ఉన్న విశ్వాసం ద్వారా యు ఆర్ నౌ గోయింగ్ బ్యాక్ విక్టోరియస్. ఆ మాటకు వస్తే జయించిన వారి కంటే ఎక్కువగా మీరు వెళ్తున్నారు. ఓ రాహా సఖా బాలరబా. గివ్ థ్యాంక్స్, గివ్ థ్యాంక్స్. నేను ఒక మాట చూపించాలనుకున్నాను మీకు. యెషయా 60వ అధ్యాయము 1 నుంచి. దిస్ ఇస్ వాట్, ఇది చదవకుండా ఎలా ఫినిష్ అవుతుంది. ఐజయా చాప్టర్ 60. మనం నించున్నామా? ఫైర్లో ఉన్న వాళ్ళలాగా చదువుదాం. ఎస్, దిస్ ఈస్ ప్రొఫెసీస్ టు యూ.
జస్ట్ విత్ ఇన్ 4 days మీరు వచ్చి సాక్ష్యం చెప్తారు. దీస్ ఆర్ ద ప్రొఫెసెస్ టు యూ. మీకు ఈ ప్రవచనాలు ఇవి, మీ నోట్స్ ఇది, మీ కన్ఫెషన్స్ ఇవి. టేక్ దెమ్. యెషయా గ్రంథం 60:1 నుంచి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. నాట్ 16, 60. వై యు ఆర్ సేయింగ్ 16? రైట్, 60. 60:1 చదవండి. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. నా మీరు చదవాలి, మీకోసం చదవాలి, మీరు ప్రవేశించి చదవాలి. నాకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము. యెహోవా మహిమ నా మీద ఉదయించెను. హల్లెలూయా. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. Now, hallelujah. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Now, అదే అంటాను, దాన్ని అంటాను ఎంటర్ అవడం. వర్డ్లో ఎంటర్ అవుతే ఆ పవర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హల్లెలూయా. డు యు నో, ఐ థింక్ ఈ వీక్లో మేము ట్రావెల్ చేసినప్పుడు నేను ఒక చోటుకి వెళ్ళాను. ఆ మీటింగ్ అది గోల్తండ. అక్కడ వాక్య పరిచయం చేశాను. ముగిస్తూ నేను అన్నాను, వెన్ ఐ ఫినిష్, నేను ముగించగానే వర్షం పడతాను. దేర్ వాజ్ నో ప్లాన్ ఆఫ్ రెయిన్ అక్కడ. నేను ముగించగానే వర్షం పడతాను అని కొంతమంది ఉన్నారు నాతో కదా. ద మూమెంట్ ఐ ఫినిష్ అండ్ గాన్ టు ఈట్, నేను తినడానికి వెళ్ళినప్పుడు వర్షం పడింది, భారీగా దడ పడిపోయింది. నా మూమెంట్ అన్నం తిన ఫినిష్ అయ్యి బయటికి వెళ్ళగానే ఆగిపోయింది. అండ్ మేము ఆ ఏరియా దాటి కొంచెం ముందుకెళ్తే అసలు వర్షమే లేదు. అండ్ కొంచెం దాటాక నేను నాతో పాటు మార్క్ విల్సన్ పాస్టర్ పైకి చూసాము. ఇలా నేను లుక్ చూడండి. నేను ఒక సీన్ చూశాను అక్కడ. ఏంటంటే హోల్ డార్క్ క్లౌడ్ ఉంది, మధ్యలో ఎవరో రంధ్రం పెట్టినట్టుగా లైట్ వస్తుంది. ఐ థింక్ ఈ టుక్ ద వీడియో ఆల్సో కదా. యా, వి సా. ఇట్స్ నాట్ జస్ట్ లైక్ దట్, ఇట్స్ లైక్ సంథింగ్ అన్యూజువల్. ఐ సా మబ్బులు అలా ఇలా ఉండి మధ్యలో గ్యాప్ కాదు, ద హోల్ క్లౌడ్ ఉంది, కానీ మధ్యలోంచి సూర్యుడు వస్తుంది. And then look, this is how Isaiah 60 is for us. Hallelujah. చూడు, ప్రపంచంలో హోప్లెస్ ఉంది. ప్రపంచంలో మీరు బయట అడిగితే అన్నీ అవి లేవు ఇవి లేవు ఏం లేదని, నీ మీద వెలుగు ప్రకాశిస్తుంది. నీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. నువ్వు మామూలుగా బతికేయడానికి కాదు, నువ్వు ఏలడానికి, నువ్వు డామినేట్ చేయడానికి, నువ్వు అందరికీ మార్గాలు చూపించడానికి. నా క్విక్గా చదువుదాం మనం, బికాజ్ ఐ డోంట్ వాంట్ టు పుట్ యూ ఆన్ హోల్డ్. లెట్స్ రీడ్. నా విజన్ మీకు వచ్చిందా? ఇప్పుడు మీకు పడిందా విజన్ మీకు మనసులో? నా లుక్ ఎట్ దట్, ఫోకస్ ఆన్ యూ. అప్పుడు నేను అన్నాను, లుక్ పాస్టర్, స్పాట్ లైట్ మన మీద ఉంది అన్నాను. మీకు అర్థం అవ్వలేదు కదా. స్పాట్ లైట్ ఎవరి మీద వేస్తారు? విఐపీస్ మీద వేస్తారు. చెప్పండి, ఐఎమ్ ద విఐపీ నా. లేదు విఐపీ అంటే ఐఎమ్ వెరీ ఇంపార్టెంట్ నా. హల్లెలూయా. నో మ్యాటర్ ప్రజలు ఏమంటారో మీ గురించి నాకు సంబంధం లేదు. ఐఎమ్ ఇంపార్టెంట్ నా. 4 సార్లు నలుగురితో అనిపిస్తాడు అప్పు. అదేంటంటే నువ్వేందంటారు. ఐఎమ్ ఇంపార్టెంట్ నా. దే వాంట్ టు షో యూ నువ్వు మామూలని. నిన్ను వెనక్కి పంపించి మరి చూపించాను నువ్వు మామూలని. వాళ్ళు చూపించినందుకు ఏం లేదు. ఐఎమ్ ఇంపార్టెంట్. దాట్ ఈస్ ఫిక్స్డ్. జగత్ పునాది వేయబడకముందే అది దేవుడు ఏర్పరచుకున్నాడు ముందే నన్ను. హల్లెలూయా. కెన్ యూ ఇమాజిన్ హోల్ క్రియేషన్ జరగకముందు కూర్చొని అనుకున్నట్టు నేను కరుణబాబుని ఇలా పంపిస్తాను, ఇలా చేస్తాను. హీ హ్యాస్ పర్పస్డ్ ఫర్ మీ, ప్లాన్ ఫర్ మీ. మీరు ఎందుకు సిగ్గుపడుతున్నారు? మీరు పట్టుకోండి మీ పేరు. కెన్ యూ ఇమాజిన్, నీ కోసం ఆయన ఆలోచించాడు. సృష్టి పక్కకు పెట్టి నీ గురించి ఆలోచించి సృష్టి చేశాడు ఆయన. దట్ ఈస్ యువర్ ప్రివిలేజ్. దట్ ఈస్ యువర్, నువ్వు ఎంత ఇంపార్టెంట్. హల్లెలూయా. ఎఫెసీ 1 తర్వాత చదువుకొని అక్కడ అలాగే ఉంటుంది. ఏంటంటే జగత్ పునాది వేయబడకముందు ప్రేమ చేత ముందుగా మనం ఏర్పరచుకున్నాడు. కీపింగ్ యూ ఇన్ మైండ్, నీ గురించి మనసులో పెట్టుకొని అన్నీ తయారు చేశాడు. కొన్నిసార్లు అంటాం కదా, మనకు బాగా ఇష్టమైన వాళ్ళు వస్తే అంటే వాళ్ళకి ఈ కలర్ ఇష్టం, ఈ తిండి ఇష్టం. సో గాడ్ డిడ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ సో దట్ నువ్వు కరెక్ట్ టైంలో వచ్చి అన్నిటిని వాడుకొని ఆయన కోసం పనిచేస్తావు. చెప్పండి, నేను పర్ఫెక్ట్ టైంలో వచ్చాను, పర్ఫెక్ట్గా పనిచేస్తాను. హల్లెలూయా, 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 హల్లెలూయా.
చెప్పండి, వెలుగు నా మీద పడుతుంది, వెలుగు నా మీద ప్రకాశిస్తుంది. నేను ఇప్పుడు ఇంపార్టెంట్. ఐఎమ్ అండర్ ద స్పాట్ లైట్. ద హోల్ ఫోకస్ వాజ్ ఆన్ మీ. నా క్లౌడ్ నాకు ఎలా కనిపించింది తెలుసా? ఆల్ ద క్లౌడ్ ఆఫ్ విట్నెస్. నేను అందుకే అంటాను, అందరూ పాత నిబంధన క్రొత్త నిబంధనలు అందరు భక్తులను మన్నే చూస్తున్నారు, మన ప్రభుతో సహా. మన ప్రభు కూడా మనతో ఉన్నాడు. ఎంతమంది నాతో ఉన్నారు ఈరోజు? ఎంతమంది నాతో? నేను ఎందుకు ఈ మాట ప్రచారాడుతూ ఊతపదం కాదు, నాతో ఉన్నారా? నాతో ఉంటే మీరు క్లౌడ్తో ఉన్నట్టు. నేను అప్పుడు అంతే కదా, నాతో ఉన్నారా అంటే నాతో ఉన్నాయేమో, నేను కూడా ఆ పట్టణంలో ఉన్నట్టే. నాతో ఉండడం అంటే నా మెసేజ్లో ఉండడం. ఎంతమంది ఉన్నారు? నేను కొంతమంది పాస్టర్ గారు మీకు అర్థమైందా, నాతో ఉన్నారా? ఇవన్నీ ఎందుకంటే ఊతపదాలు కాదు. ఐఎమ్ మేకింగ్ షూర్ యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్. హల్లెలూయా. చదువుదాం. లెట్స్ రీడ్. ఫైర్ అప్ అయ్యి. హే అగో చూడండి, దట్స్ వాట్ ద పిక్చర్ ఐ టుక్. థ్యాంక్ యూ. అండ్ మీకు ఇక్కడ బాగా కనబడుతుంది, అక్కడ లైట్స్లో వెళ్ళిపోయింది. దట్స్ ఆల్ ఫోకస్ ఆన్ అస్. జస్ట్ అప్పుడే వర్షం పడి బయటికి వెళ్ళాం. ఆ డ్రాప్లెట్స్ అవే, అక్కడ వర్షమే లేదు, మేము వెళ్ళి జస్ట్ వి క్రాస్డ్. సంథింగ్ లైక్ యునో ఇట్స్ ఎ గాడ్లీ స్పాట్లైట్ మా మీద ఉందండి. ప్రైజ్ ది లార్డ్. ఐ హోప్ ఇట్ కుడ్ బి మోర్ క్లియరర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ప్రాంప్ట్ యాక్షన్. నేను ఐ ఫెల్ట్ సో థ్రిల్డ్. మీకు అనిపించచ్చు, మీకు అర్థం కాకపోవచ్చు. నేను ఒక విషయం చెప్పిన, కొన్నాళ్ళ క్రితం నేను ఎక్కడికో పోయేస్తున్నాను, నేను పాస్టర్ గారు. ఆల్మోస్ట్ నేను ఆటోనగర్ ఆ ప్రాంతంలో ఉన్నాను. ఒక పెద్ద రెయిన్బో ఉంది మన చర్చ్ మీద. మీరు అనుకోవచ్చు అందరి మీద ఉంటాయి, నో, మాకు అనిపించింది మన మీదే ఉంది. ఇట్స్ ఎ డివైన్ ఇండికేషన్. హెవెన్స్ ఆర్ టెస్టిమనీ ఫర్ అస్. అర్త్ ఈస్ టెస్టిమనీ. మనం వెళ్ళిన చోట అన్నీ ఫలిస్తాయి. నేను ఒక ప్రాంతంలో ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్తాను అక్కడ నేను ఉండి వెళ్ళిపోయే లోపల అన్ని రోడ్లు పడిపోతాయి, అన్నీ అయిపోతాయి, అన్ని పనులు ముగించేస్తాం. అంటే ఐ మీన్ వెర్ ఎవర్ వి గో వి డెవలప్ దట్. మీకు ఎందుకు అంత బాధ? మీరు కూడా అలాంటి వాళ్ళే. ఎట్లా అంటారు, అయ్యగారు బలు చెప్పుకుంటున్నాను అనుకోవచ్చు, నువ్వు కూడా చెప్పుకో, నీకు కూడా పని చేస్తుంది అప్పుడు, నువ్వు ప్రవేశించినప్పుడు. రైట్. నేను విన్నాను, నేనున్న దానికి కొంచెం ముందుకి రోడ్ వేయలేదు, ఎందుకంటే ఇదంతా కొడవల్లో ఉందన్నారు. ఆఖరికి అక్కడ కూడా రోడ్ వచ్చేసింది. రోడ్ రాని ప్లేస్ ఉండదు మీరు వెళ్తే, ఏర్పడని మార్గం ఉండదు మీరు వెళ్తే. మీ ముందు పర్వతాలు కూడా సమం చేయబడతాయి, వంకర మార్గాలన్నీ కూడా తిన్నవిగా మారుతాయి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బీ స్ట్రాంగ్. ధైర్యంగా ఉండండి, బోల్డ్గా ఉండండి. హల్లెలూయా. గో ఫర్దర్. జనములు నీ వెలుగునకు వచ్చెదరు. చదువుతాను ఇప్పటి నుంచి నీకోసం. జనములు నీ వెలుగునకు వచ్చేదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చేదరు. నెక్స్ట్. కన్నులెత్తి చుట్టూ చూడుము, వీరందరూ కూడుకొని నీ యొద్దకు వచ్చుచున్నారు. నీ కుమారులు దూరం నుండి వచ్చుచున్నారు, నీ కుమార్తెలు చంకనెత్తబడి వచ్చుచున్నారు. నీవు చూచి ప్రకాశింతు, నీ గుండె కొట్టుకొనుచు ఉప్పొంగును. సముద్ర వ్యాపారం నీ వైపు తిప్పబడును, జనముల ఐశ్వర్యం నీ వద్దకు వచ్చును. ఆమేన్. హల్లెలూయా. ప్రవేశించండి దాంట్లో, మీకోసం ఇవన్నీ. ఆమేన్. ఒంటెల సమూహం, మిద్యాను, ఏయిపాల, లేత ఒంటెలను నీ దేశం మీద వ్యాపించును. వారందరూ షేబా నుండి వచ్చేదారు, బంగారమును ధూపద్రవ్యమును తీసుకొని వచ్చేదారు, యెహోవాకు స్తోత్రములని ప్రకటించెదరు. నెక్స్ట్. నీ కొరకు కేదారు గొర్రె మందలన్నీ, నెబాయోతు పొట్టేలు నీ పరిచర్యకు ఉపయోగమగు. అవి నా బలిపీఠం మీద అంగీకారం లగును. నా శృంగార మందిరము నేను శృంగారించేదను. మేఘం వలెను ఎగయు గువ్వల వలెను గూళ్ళకు ఎగసి వచ్చు వీరెవరు? నీ దేవుడైన యెహోవా నామమును బట్టి ఆయన నిన్ను శృంగారించినందున, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని నామమును బట్టి దూరము నుండి నీ కుమారులను తమ వెండి బంగారములుగా తీసుకొని వచ్చుట దీపములను నా కొరకు కనిపెట్టుకొనుచున్నవి. తర్షీషు ఓడలు మొదట వచ్చుచున్నవి, అన్యులు నీ ప్రాకారములను కట్టుదురు.
వారి రాజులు నీకు హల్లెలూయా. విచారం చేయుదురు. ఆ, ఏలియనగా నేను కోప్పడి నిన్ను కొట్టి తిని గాని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను. ఆ. నీ యొద్దకు జనముల భాగ్యం తేబడినట్లు హల్లెలూయా. వారి రాజులు జయోత్సవంతో రప్పింపబడినట్లు నీ ద్వారములు రాత్రి పగలు వేయబడక నిత్యము తెరవబడి ఉండును. అనే యు ఆర్ థింకింగ్ కొంచెం సర్వీస్ ఎక్స్టెండ్ అయితే ఇంత బాధపడతారు కొంతమంది. రాత్రి పగళ్ళు ఆన్ ఆఫ్ అవ్వకుండా ఉంటుంది ఈ పరిచర్య. దేర్ విల్ బి సో మెనీ మినిస్టర్స్. హల్లెలూయా. ఐ టోల్డ్ యు, నేను మీకు చెప్పాను కదా, వీఆర్ గోయింగ్ టు బి ఎ సిటీ. సో ప్లీజ్ యూఆర్ ఆల్ హ్యావ్, మీ అందరికీ పని ఉందండి. వెరీ సూన్ వీ విల్ స్టార్ట్ థింగ్స్. నో, దేవుని బట్టి, నా మనస్సాక్షిని బట్టి నేను దేవుని ఎదుట నిలబడి సత్యమే చెప్తున్నాను, సాక్ష్యం ఇస్తున్నాను. ఇది శక్తితో కాదు, బలంతో కాదు, దేవుడు తన ఆత్మ ద్వారా దీన్ని చేస్తాడు. వెన్ వీ స్పీక్ వీ ఎంటర్ దెమ్. హల్లెలూయా. నెక్స్ట్ చూడండి. నిన్ను సేవింపనొల్లని జనమైనను రాజ్యమైనను నిలువదు, అట్టి జనములు నిర్మూలం చేయబడును. నా పరిశుద్ధాలయపు అలంకారం నిమిత్తమై లెబానోను శ్రేష్టమైన దేవదారు వృక్షములను, బెస్ట్ ఆఫ్ ద మెటీరియల్స్ for the next thing, the best of the things will come. Amen. సరళ వృక్షములను గొంజి చెట్లను నీ యొద్దకు తేబడును, నేను నా పాద స్థలమును మహిమపరచుదును. నెక్స్ట్. నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించిన వారందరిని వచ్చి నీ పాదముల మీద పడెదరు. యెహోవా పట్టణమనియు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని సియోన్ అనియు నీకు పేరు పెట్టెదరు. హల్లెలూయా. నీవు విసర్జింపబడినట్టు బట్టి. మీరు కూడా చదువుతున్నారా? మీరు మిస్ అయిపోయారా? నీవు విసర్జింపబడటను బట్టి, ద్వేషింపబడటను బట్టి ఎవడును నీ మార్గమున దాటిపోవుట లేదు. నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరముల వరకు సంతోష కారణముగాను చేసేదను. హల్లెలూయా. యెహోవా నగు నేను నీ రక్షకుడననియు బహు పరాక్రమము గల యాకోబు దేవుడు నగు నీ విమోచకుడననియు నీకు తెలియబడినట్లు నీవు జనముల పాలు కుడిచి రాజుల చంటి పాలు త్రాగెదవు. నెక్స్ట్. నేను ఇత్తడికి ప్రతిగా బంగారమును తెచ్చి, yes, ఇనుమునకు ప్రతిగా ఎవ్రీథింగ్ లో క్వాలిటీ హై క్వాలిటీగా మారుతుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యు విల్ గ్రో ఇన్ ద లెవెల్స్. నా ఇత్తడికి బదులు ఏంటంట? బంగారమును. ఇనుమునకు ప్రతిగా వెండిని, కర్రకు ప్రతిగా ఇత్తడి. ఐ స్పీక్ అప్గ్రేడ్ ఇన్ యువర్ లైఫ్. ఐ స్పీక్ అప్గ్రేడ్, ఇంక్రీజ్. ప్రవేశించండి. దిస్ ఈజ్ మై టైం. ఈ సీజన్ నాది అప్గ్రేడ్ అవ్వడానికి, గ్రేటర్ థింగ్స్లోకి వెళ్ళడానికి. ఆమేన్, హల్లెలూయా. ఎస్. ఇత్తడిని రాళ్లకు ప్రతిగా ఇనుమును తెచ్చుచున్నాను, సమాధానమును నీకు అధికారులుగాను నీతిని నీకు విచారణ కర్తలుగాను నియమించుచున్నాను. ఇకను నీ దేశం నా బలాత్కారం అన్న మాట హల్లెలూయా. గుర్తుందా? మనం ఏం చెప్పామంటే మన దగ్గర మన సంఘము అత్యంత ఆరోగ్యమైన సంఘము, అత్యంత సమృద్ధి అయిన సంఘము. మనం ఉన్నాను కాబట్టి మనమున్న పట్టణంలో, మనమున్న దేశంలో బలాత్కారం ఆగిపోతుంది, క్రైమ్స్ తగ్గుతాయి. ఎవరు వల్ల కారణం అంటే మన దగ్గర పంపిస్తారు అందరు. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు నాతో పాటు? ఎంతమంది బోల్డ్ సైనికులు ఉన్నారు నాతో పాటు? ఆమేన్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. నీ సరిహద్దుల్లో పాడు అన్న మాట కానీ, నాశనం అన్న మాట కానీ వినపడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు, ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీకు చెప్పుకుందు. నెక్స్ట్. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశం నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకై. అంటే అర్థమేంటో తెలుసా? న్యాచురల్ థింగ్స్ మీద నువ్వు ఆధారపడవు, ఎందుకంటే నీ లైఫ్ సూపర్ న్యాచురల్గా ఉంటుంది. ఆమేన్. ఇక నువ్వు ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును, నీ దేవుడు నీకు భూషణముగా ఉండు. నెక్స్ట్. నీ సూర్యుడు ఇకను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నెక్స్ట్. నీ జనులందరూ నీతిమంతులై ఉందురు, నన్ను నేను పరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగాను నేను చేసిన పనిగాను ఉండి దేశంను శాశ్వతంగా స్వతంత్రించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నెక్స్ట్ చూడండి. నా వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జనమగును. యెహోవానగు నేను తగిన కాలం నా ఈ కార్యమును త్వరపెట్టుదును. తగిన కాలం ఏది?
ఒక్కరు 1000 మంది కలిసి మనం గొప్ప జనాంగం, గొప్ప దేశం. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? హల్లెలూయా. ప్రవేశించండి, దాంట్లో ప్రవేశించండి, అనుభవించండి. ఆల్ యువర్ ఎఫర్ట్స్ విల్ బికమ్ సక్సెస్ఫుల్. మీ ప్రతి కార్యాలు సక్సెస్ అవుతాయి. డోంట్ వరీ, దేర్ ఆర్ బిగ్ థింగ్స్ ప్లాన్ ఫర్ యూ. గొప్ప సంగతులు మీ కొరకు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవన్నిట్లో మనం ప్రవేశించాం, మనం దీంట్లో భాగమై ఉన్నాం, మనం ఆ సియోన్ అయి ఉన్నాం. సియోను గురించి గొప్ప సంగతులు మాట్లాడబడ్డాయి, మనం వాటిలో పని చేయబోతున్నాం, మన దాంట్లో ఉన్నాం. ఎంతమంది? ఒక నిమిషం చేతులు ఎత్తి థ్యాంక్స్ చెప్తాం, థ్యాంక్స్ చెప్తాం. కమాన్, రెస్పాండ్ నైస్లీ. మంచిగా రెస్పాండ్ అవ్వండి వర్డ్కి. రాల్ బహా సోఫ్రలిగిన మాన్సలే బహాతో. In the mighty name of Lord Jesus. Amen. Hallelujah. ప్రభువైన యేసు నామములో నేను పలుకుతున్నాను. ఇంకొక వాటి మీద ఆధారపడి వెయిట్ చేస్తూ ఉండకుండా మనకు కావలసిన వాటిని మనమే సృష్టించే వారిగా, మనలోంచి అలాంటి వారు రైజ్ అవునట్లుగా నేను ప్రవచిస్తున్నాను ఇప్పుడు. Now we are in that time. Now. ఇది ఎప్పుడుదో మాటలు కాదు, ఇప్పుడు 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 now now now. మీ అందరిలో అది స్థిరపడును గాక, పని చేయను గాక ప్రభువైన యేసు నామములో. Now something I am understanding. నాకు ఒక విషయాలు అర్థమవుతున్నాయి. Now ఇందాక మనం చూసాం, there is lot of disturbance, right? Now I declare, మన పవర్ ప్లాంట్ మనమే పెడతాం, మన ఇంటర్నెట్ మనమే తయారు చేస్తాం. అండ్ ఎవ్రీథింగ్ వీ విల్ డూ బై అవర్ ఓన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. యూనో, కొన్నిసార్లు మీరు వెళ్ళి అడిగినప్పుడు మీకు ఏ ధన సహాయం రాదు, కానీ వీ విల్ డూ సంథింగ్, బట్ ఓన్లీ క్రిస్టియన్స్ కెన్ ఎంజాయ్. అంటే మనం వేరని వ్యతిరేకమని కాదు నేనేది. ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే నిరాకరించబడ్డారో, అక్కడే మీరు ఇంపార్టెంట్ అవుతారు. అలాంటి పనులు మనం చేస్తాం. వీ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్. ఎంతమంది నాతో ఏకీపిస్తున్నారు? కమాన్, బీ ఇన్ దట్. చేతులు ఎత్తి దాంట్లో ప్రవేశించండి. చెప్పండి, నేను దాంట్లో ప్రవేశిస్తున్నాను. ఎస్ ఎస్. కెన్ యూ ఇమాజిన్? మన చోటికి మనమే పవర్ని డెవలప్ చేస్తున్నాం. యు ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ సంబడి టు గివ్ యూ పవర్. ఎలక్ట్రిసిటీ ఐఎమ్ టాకింగ్. యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఇట్. ఆమేన్. యు ఆర్ ప్రొడ్యూసింగ్ ఎవ్రీథింగ్. అండ్ మనం విడిచిపెడతాం బయటికి వెళ్ళడానికి. హల్లెలూయా. నేను అలాంటి వాడిని ఇక్కడ, నేను దేవుని ఆత్మ ద్వారా వారు ముద్రించబడి పైకి వాళ్ళు ఆపర్చునిటీస్తో ఎదుగుదురుగాక. మీ పనులు, మీ బిజినెసెస్, మీ వ్యాపకాలు అలా గురి వద్దకు వెళ్ళేవారుగా విస్తరించునుగాక. కమాన్ కమాన్, టేక్ ఇట్. ఇంతకుముందులా చేయొద్దు. మీరు ఏదో అనుకొని ఆగిపోవద్దు, ప్రవేశించండి దీంట్లో. ఐఎమ్ టెలింగ్ యూ. నేను కమాన్ చెప్పండి, నేను ఐఎమ్ ఇన్ ఇట్ నౌ, ఐఎమ్ ఇన్ ఇట్. నేను దీంట్లో ప్రవేశిస్తున్నా. ఓ హల్లెలూయా, 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 హల్లెలూయా. డోంట్ లిమిట్ యువర్ సెల్ఫ్. నీ ద్వారా గొప్ప సంగతులు జరుగుతాయి. ఎస్, ద ఫోకస్ ఈజ్ ఆన్ యూ. నీ మీద ఉంది ఫోకస్ ఇప్పుడు. డోంట్ వరీ అబౌట్ ద వరల్డ్. పరలోకం, దేవుని సమస్త సాక్షి సమూహం ఫోకస్ నీ మీద ఉంది. యు ఆర్ ఇంపార్టెంట్ నౌ. యు ఆర్ ఇంపార్టెంట్ నౌ. యు ఆర్ ఇంపార్టెంట్ నౌ. సే, లిఫ్ట్ యువర్ హ్యాండ్స్. ఐ యామ్ ఇంపార్టెంట్ నౌ. నో మ్యాటర్ వాట్. ఏమైనా సరే నేను కృంగిపోను. ఐ విల్ బి బోల్డ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ తండ్రి, మాటలు మాలో స్థిరపరిచినందుకే, మమ్మల్ని సిద్ధపరిచినందుకే. అండ్ వీఆర్ గోయింగ్ టు ఫుల్ఫిల్ Isaiah chapter 16 now as a testimony to the world. ప్రభువైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.
Glory! Hallelujah! Now I don't know about you. I'm so excited. I'm so excited. నేను నా మాటలు గుర్తుంచుకోండి, వీలైతే రాసి పెట్టుకోండి. మీరు అలాంటివి సృష్టిస్తారు. మాటలు కాదు అలాంటివి సృష్టిస్తారు. దెర్ ఆర్ సమ్ థింగ్స్ ఇంత త్వరగా మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మీలో ఉంది అది. రాసి పెట్టుకోండి. ఎవరికి చెప్తే అర్థం కాదు, రాసి పెట్టుకోండి. ఆమేన్. మీ ద్వారా దేవుడు చేయిస్తుంది. ఎంతమందికి అర్థమవుతుంది అది? కెన్ యూ ఫీల్ దాట్? మీరు అనుభవిస్తున్నారా? మీరు కెన్ యూ సెన్స్ దాట్ ఇన్సైడ్? ఎస్. డోంట్ వరీ, డోంట్ లుక్ టు ఎనీబడి అండ్ సే ఏమంటాను అని అనదు. ఇట్ ఈస్ డిసైడెడ్. ఐ హ్యావ్ ఎంటర్డ్ ద వర్డ్. నేను దాంట్లో ప్రవేశం. ఇన్ జీసస్ నేమ్. గాడ్ బ్లెస్ యూ.